దయతల సద్గురు ప్రో మహారాజకు జై. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామదీక్షితమధ్యమాం శ్రీ బురహానార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపరాం. దయతల సద్గురు ప్రో మహారాజకు జై. ఈరోజు సాధన చతుష్టయ సంపత్తి. సాధన చతుష్టయ సంపత్తి అంటే మనకు గురువు గారి దగ్గర మనం 4 రకాలుగా బోధ తెలుసుకోవాలి. ఎన్ని రకాలు? 4 రకాలు. సాంఖ్యము, తారకము, అమనస్కము, పరిపూర్ణము. ఈ 4 రకాల బోధ గురువుగారు చెప్తారు. గురువుగారు 4 రకాల బోధ చెప్పాలి అంటే సాధకుడు శిష్యుడు 4 రకాలుగా గురువుగారికి సేవ చేయాలని చెప్తారు. ఆత్మ శుశ్రూష, అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష అని 4 రకాలుగా సేవ చేయాలి. గురువుకు 4 రకాల సేవ చేస్తే ఆ గురువు 4 రకాల బోధన చెప్తారు అనేటువంటిది మనకు పెద్దలు సూచించారు. అయితే ఇక్కడ ఏంటంటే 4 రకాలుగా సేవ చేయాలి అంటే ముందు సాధకుడికి 4 రకాల సాధనలు చేసి ఉండాలి అని చెప్పి మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. దాన్నే చతుర్విధ సాధనలు అంటారు, లేకపోతే సాధన చతుష్టయ సంపత్తి అంటారు. అంటే మనం ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో చెప్పబడేటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని పొందాలి అంటే ఒక అర్హత ఉండాలి మనకి. అర్హత లేకుండా ఆ జ్ఞానం అనేటువంటిది మనకి రాదు, వచ్చినా కానీ నిలవదు. చాలామందికి ఏంటంటే అర్హత ఉండలేదు. ఈ సాంప్రదాయంలో ప్రవేశించినటువంటి వాళ్లకు అర్హత ఉండలేదన్నమాట. ఉత్తగా వింటున్నారు. చాలామంది వింటున్నారు కానీ ఆచరించట్లేదు. ఎవరైతే ఆచరణ కలిగి ఉంటారో, ఎవరైతే స్థితి కలిగి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ జ్ఞానం అనేటువంటిది బోధపడుతుంది, అనుభూతికి అందుతుంది. మిగతా వాళ్ళ దగ్గర ఏంటంటే వాచా వేదాంతమే అవుతుంది. వాచా వేదాంతమే అవుతుంది తప్ప ఆచరణ వేదాంతం లేదు. అర్థమైందమ్మా? ఎందుకంటే మనకు ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో మన యొక్క అచల సాంప్రదాయంలో చెప్పబడేటువంటి ఈ జ్ఞానం అనేటువంటిది చాలా లోతైనటువంటిది, అత్యంత సూక్ష్మమైనటువంటిది. అలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనకు ఆ యొక్క అర్హత కావాలి. ఆ అర్హతను గురించి చెప్పేటువంటిదే సాధన చతుష్టయ సంపత్తి అని చెప్తారు. అదే మనం సాధకుడు సంపాదించుకోవలసినటువంటి సంపద ఏంటంటే అర్హత. ఈ 4 రకాల సాధన చేయాలి. ఇదే యోగ మార్గంలో అయితే మనకి ఏమని చెప్తారంటే అష్టాంగ యోగము అని చెప్తారు. పతంజలి మహర్షి ఏమని చెప్తారు? అర్హత ఏమిటంటే పతంజలి మహర్షి ఏమని చెప్తారంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అని చెప్తారు. 8 రకాల సాధనలు అవి. 8 రకాలుగా అర్హత సంపాదించుకోవాలి యోగ మార్గంలో. అయితే మనకి ఇక్కడ జ్ఞాన మార్గంలో 4 రకాల అర్హతను సంపాదించుకోవాలి అని చెప్తారు. దాని గురించి అది ఏమిటి, మనం అర్హత పొంది ఉన్నామా లేదా, పొందకపోతే మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అని చెప్తారు. శంకరాచార్యుల వారు కూడా బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాసేటువంటి సందర్భంలో కూడా మనం ఇప్పుడు బ్రహ్మమును గురించి తెలుసుకుందాము అని ప్రశ్న అంటారు. బ్రహ్మమును గురించి తెలుసుకుందాము అంటారు. అయితే ఇప్పుడు తెలుసుకుందాం, ఇప్పుడు అంటే ఎప్పుడు అని మళ్ళీ ప్రశ్న వేస్తారు. ఇప్పుడు తెలుసుకుందాము అంటే ఇప్పుడు అంటే ఎప్పుడు తెలుసుకుందాము అంటే దానికి మళ్ళీ ఏమంటే సమాధానం అర్హత వచ్చినప్పుడు. ఎప్పుడు తెలుసుకుందామంటే అర్హత వచ్చినప్పుడు, అర్హత కలిగినప్పుడు తెలుసుకుందాం. ఆ అర్హత ఏమిటి అంటే 4 విధాలైనటువంటి సాధనలు. అవి ఎవరైతే అర్హతను సంపాదించుకుంటారో వాళ్ళు ఈ యొక్క జ్ఞానాన్ని విచారణ చేసేటువంటి ఆ అర్హతను పొందుతారు అని చెప్పారు. ఓకే, అర్థమైందా? 4 రకాల సాధనలు అంటే 1 నిత్యానిత్య వస్తు వివేకము, 2 ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, 3 సమాధి షట్క సంపత్తి, 4 ముముక్షత్వము అని చెప్తారు. కొంతమంది ఇది ఆర్డర్ అన్నమాట. కొంతమంది కింద నుంచి పైకి చెప్తారు. 1 ముముక్షత్వం అంటే మోక్షాన్ని పొందాలి అనేటువంటి తపన ఉండాలి. దాన్ని ముముక్షత్వం అంటారు.
మరి మోక్షాన్ని పొందాలి అనేటువంటి తపన ఎవరికి ఉంటుంది అంటే ఎవరికైతే శమాధి షట్క సంపత్తి ఉంటుందో, శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనేటువంటి ఈ శమదమాది గుణాలు ఎవరికైతే ఉంటాయో, శమాధి షట్క సంపత్తి ఎవరికైతే ఉంటుందో వాళ్లకు ఈ యొక్క మోక్షాన్ని పొందాలనేటువంటి తలంపు దృఢమవుతుంది అన్నారు. మరి అవి ఉంటే సరిపోతుందండి. అవి ఎవరికైతే శమాధి షట్క సంపత్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వైరాగ్యం ఉంటుంది. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలయందు రాగమును, అభిమానమును విడిచిపెట్టగలుగుతారు. ఎవరైతే ఈ లోకం యందు ఉన్నటువంటి విషయ సుఖాల యందు రాగమును విడిచిపెడతారో, అనురాగాన్ని విడిచిపెడతారో వాళ్ళకి వైరాగ్యం సిద్ధిస్తుంది అన్నారు. ఎవరికైతే వైరాగ్యం సిద్ధిస్తుందో వాళ్లకు ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి జ్ఞానము, ఆ వివేకం అనేటువంటిది దృఢపడుతుంది అని చెప్పి కింది నుంచి పైకి కూడా కొంతమంది పెద్దలు సూచించడం అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే మన గురువు గారు మనకి ఫస్ట్ పైనుంచి చెప్పారు కాబట్టి పైనుంచి ఒకసారి ఒక్కొక్క వాక్యానికి విచారణ చేసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకటి 4 పాఠాలు, 4 సాధనలు. అంటే ఒకటి ఏంటంటే నిత్యానిత్య వస్తు వివేకము. ఇది మొదటి సాధన. నిత్యానిత్య వస్తు వివేకము అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వస్తువులను, పదార్థాలను, వీటన్నిటిని చూసినప్పుడు మనకు ఒక రకమైనటువంటి జ్ఞానం కలగాలి. దాన్నే వివేకము అన్నారు. అంటే ఈ ప్రపంచాన్ని వివేకంతో చూడాలి. మనం ఈ ప్రపంచాన్ని ఎలా చూడాలా? మామూలు కళ్ళతో కాకుండా జ్ఞాన దృష్టితో చూడాలి. దాన్నే వివేకం అన్నారు. 3వ కంటితో చూడాలంటారు కదా. ఏ కంటితోటి? 3వ కంటితో అంటే జ్ఞాననేత్రంతో చూడాలి. ప్రపంచాన్ని ఎలా చూడాలా? జ్ఞాననేత్రంతో చూడాలి. ఆ జ్ఞాననేత్రం అంటే ఆ జ్ఞానమే వివేకం. అంటే ఇక్కడ ప్రపంచాన్ని మామూలుగా చూడటం కాదు. అందరూ మామూలుగా చూస్తారు, అందులో విశేషమే ఉంది. ప్రపంచాన్ని అందరూ మామూలుగా చూస్తారు కదా, అది అందులో విశేషం లేదు. ఒక గురుభక్తుడు మాత్రమే, ఒక జ్ఞాని మాత్రమే వివేక దృష్టితో చూస్తారు. వివేక దృష్టితో చూసినప్పుడు ఏమవుతుందని అంటే ఈ ప్రపంచంలో ఏది నిత్యమో ఏది అనిత్యమో బోధపడుతుంది. ఏది నిత్యమో ఏది అనిత్యమో బాధపడుతుంది అనమాట. అప్పుడు ఆ వివేకం ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? అనిత్యమైనటువంటి దాన్ని విడిచిపెట్టి నిత్యమైనటువంటి దాన్ని పట్టుకుంటాడు. అనిత్యమైనటువంటి దాన్ని విడిచిపెట్టి నిత్యమైనటువంటి దాన్ని పట్టుకుంటాడు. మరి ఏది నిత్యమైంది ఏది అనిత్యమైందంటే ప్రపంచంలో ఏది చూసినా కానీ ఫస్ట్ చూడగానే ఇది నిత్యమే అనిపిస్తుంది, కానీ విచారించి చూసినప్పుడు అది అనిత్యము అనేటువంటిది బోధపడుతుంది. శంకరాచార్యుల వారు దీన్ని మనం గుర్తించడానికి ఒక సూత్రం చెప్పారు. ఈ ప్రపంచంలో ఏది అనిత్యమైనటువంటిది అని మనకు తెలియటం కోసం శంకరాచార్యుల వారు ఒక సూత్రం చెప్పారు. ఏమిటి ఆ సూత్రం అంటే దేనికైతే మొదలు చివర ఉంటే, దేనికైతే మొదలు చివర ఉంటే అది అనిత్యమైనటువంటిది. మొదలు చివర ఉంటే అనిత్యమైనటువంటిది అంటే నశించిపోయేటువంటిది, మార్పు చెందేటువంటిది, కాలగర్భంలో కలిసిపోతుంది అని చెప్పారు. ఉదాహరణకి ఒక చొక్కా ఉందనుకోమ్మా, ఆ చొక్కాకి మొదలు ఉంటుంది చివర ఉంటుంది అంటే అది నశించిపోయింది ఎప్పటికైనా. అర్థం? ఒక చీర మొదలు ఉంటుంది చివర ఉంటుంది, అది నశించిపోయింది. ఒక కుర్చీ దానికి మొదలు ఉంటుంది చివర ఉంటుంది, నశించిపోయింది. ఒక ఫ్యాను మొదలు ఉంటుంది చివర ఉంటుంది, నశించిపోయింది. ఒక చాప మొదలు ఉంటుంది చివర ఉంటుంది, నశించిపోయింది. ఇలా మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని వస్తువులను మనం పరిశీలించినప్పుడు ఏది నిత్యము ఏది అనిత్యము అనే నిత్యానిత్య ఆ యొక్క వస్తువును వివేకంతో చూసినప్పుడు, వస్తువులను వివేకంతో చూసినప్పుడు, పదార్థాలను వివేకంతో చూసినప్పుడు ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలియబడుతుంది. ఇలా చూసినప్పుడు ఒక ఇల్లు ఉందనుకోమ్మ, దానికి మొదలు చివర ఉంటుందా ఉండదా? ఒక ఊరుంది, దానికి మొదలు చివర ఉంటుందా ఉండదా? ఒక మండలం మొదలు చివర ఉంటుందా? ఒక జిల్లాకి మండలం మొదలు చివర ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా, ఇంత పరిదని. అలాగే ఒక రాష్ట్రానికి మొదలు చివర ఉంటుందా ఉండదా? ఒక దేశానికి మొదలు చివర ఉంటుందా ఉండదా? దేశానికి కూడా మొదలు. అలాగే ఈ విశ్వానికి మొదలు చివర ఉంటుంది. ఈ ప్రకృతికి, ఈ ప్రపంచానికి, ఈ జగత్తుకి మొదలు చివర ఉంటుంది. అంటే మొదలు చివర ఉంటే అది నశించేటువంటిది, అది అనిత్యమైనటువంటిది. ఈ ప్రపంచంలో అనిత్యమైనటువంటిది అంటే ఈ యొక్క వివేకంతో ఈ వస్తువులన్నీ పరిశీలించినప్పుడు ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి అనేటువంటి జ్ఞానం మనకి కలిగి. ఓకే, ఒక శరీరాన్ని పరిశీలించినప్పుడు ఈ శరీరానికి మొదలు ఉంది చివర ఉంది.
ఈ శరీరానికి మొదలు చివరి. ఈ జ్ఞానంతో మరి ఈ శరీరం ఉంటుందా? ఇది అనిత్యం. మరి తల్లి శరీరం, తండ్రి శరీరం, కొడుకు శరీరం, కోడల శరీరం, కూతురు శరీరం, అల్లుడి శరీరం, మనవడి శరీరం, మనవరాల శరీరం, ఇంటి శరీరం, ఇళ్ళుకి, ఒక కారుకి, ఒక పొలానికి, ఒక తోటకి, ఇలా మొత్తానికి ఆలోచిస్తే అన్నిటికీ కూడా మొదలు చివర ఉన్నాయి. మనుషులందరికీ మొదలు చివర ఉంది, వస్తువులకి, పదార్థాలన్నిటికీ. అంటే ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి. ఇవన్నీ కూడా అనిత్యం. పొలం ఉన్నా కానీ కొంతకాలం అయిన తర్వాత పొలం కూడా నశించిపోయింది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత, కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత పొలం కూడా నశించిపోయింది, భూమి కూడా నశించిపోయింది. ఇంకా మనం ఇలా విచారించుకుంటూ పోతే భూమి జలంలో లయమవుతుంది, జలం అగ్నిలో లయమవుతుంది, అగ్ని వాయువులో లయమవుతుంది, వాయువు ఆకాశంలో లయమవుతుంది. పంచభూతాలు ఇట్లా ఒకదాంట్లో ఒకటి లయమవుతాయి. పంచభూతాలు పంచతన్మాత్రకుల్లో లయమవుతాయి, పంచతన్మాత్రకులు పంచశక్తుల్లో లయమవుతాయి, పంచశక్తులు పంచబీజాల్లో లయమవుతాయి, పంచబీజాలు పంచదేవతల్లో లయమవుతాయి, పంచదేవతలు ఆత్మలో లయమవుతాయి, ఆత్మ బ్రహ్మంలో లయమవుతాడు. ఎక్కడి నుంచి అయితే సృష్టి ప్రారంభమైందో ఈ సృష్టి మొత్తం కూడా వెనక్కి తిరోగమనం చెందినప్పుడు మళ్ళీ బ్రహ్మంలోనే లయమవుతాయి. బ్రహ్మంలో ప్రారంభమైనటువంటి, బ్రహ్మం నుండి ఆవిర్భవించినటువంటి సృష్టి మళ్ళీ బ్రహ్మంలోనే లయమవుతుంది. అది ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అనేటువంటి దాని క్యాలిక్యులేషన్ మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇదైతే లయమవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా 8వ అధ్యాయంలో చెప్తారనమాట. దేవతలు వాళ్ళకి ఎంత ఆయు ప్రమాణం ఉంటుంది, బ్రహ్మకి ఎంత ఆయు ప్రమాణం ఉందో చెప్తారు. ఇంకా మనకు కొన్ని వేదాంత శాస్త్రాల్లోనైతే విష్ణుమూర్తికి ఎంత ఆయు ప్రమాణం ఉంటుంది, శివుడికి ఎంత ఆయు ప్రమాణం ఉంటుంది, ఈ దేవతలకు మనకు చెప్పబడినటువంటి దేవతలకు ఏ దేవతకు ఎంతెంత ఆయు ప్రమాణం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అర్థమైందమ్మా? అట్లా ఈ సృష్టి అనేటువంటి దానికి ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారమే నడుస్తుంది. పద్ధతి లేకుండా నడుస్తుందని వివేకం లేనటువంటి వాడు అంటాడు. వివేకంతో ఈ యొక్క తన చుట్టూ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా వివేకంతో చూసినప్పుడు అందులో ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి సత్యము బోధపడుతుంది. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు అనిత్యమైనటువంటిది ఈ జగత్తు మొత్తం కూడా అనిత్యము అనేటువంటిది మనకి అనుకున్నాం, కానీ ఈ అనిత్యమైనటువంటి జగత్తులో నిత్యమైనటువంటిది ఒకటి ఉంది. అనిత్యమైనటువంటి జగత్తులో నిత్యమైనటువంటిది ఒకటి ఉంది. ఆ నిత్యమైనటువంటి దాన్ని మనం పట్టుకోవాలి. వివేకం ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? అనిత్యమైనటువంటి దాన్ని విడిచిపెట్టి ఆ నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, మార్పు చెందనటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉన్నదో, ఏ సత్యవస్తువు అయితే ఉన్నదో, త్రికాలాబాధ్యమైనటువంటిది, భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నింటి యందు కూడా మార్పు చెందకుండా ఉన్నటువంటి స్థిరమైనటువంటి స్థిరంగా ఉండేటువంటి ఆ వస్తువు ఏదైతే ఉన్నదో దాన్ని పట్టుకుంటాడు. మనకి పాట పాడతారు కమ్మ, చెంచలంబగు జగతి లోపల శాశ్వతంబొకటేదిరా, చెంచలంబగు జగతి లోపల శాశ్వతంబొకటేదిరా, కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా, కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా, చెంచలంబగు జగతి లోపల శాశ్వతంబొకటేదిరా. అర్థమైందమ్మా? చంచలమైనటువంటి అంటే కదిలేటువంటి, మార్పు చెందేటువంటి, చలించేటువంటి ఈ జగత్తులో శాశ్వతంగా మార్పు చెందకుండా, కదలకుండా, నిశ్చలంగా ఉన్నటువంటి వస్తువు ఆత్మ. దాన్ని మనం పట్టుకోవాలి. ఇంకో మాట చెప్తాను. జనన మరణము లేని రూపము జగతిలోనొకటుందిరా, జనన మరణము లేని రూపము జగతిలోనొకటుందిరా, జాతి భేదము లేకనేయది జ్యోతి అయి వెలుగొందురా, జాతి భేదము లేకనేయది జ్యోతి అయి వెలుగొందురా. అంటే దానికి జననము లేదు, మరణము లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నశించేటువంటిది అని చెప్పినప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక సూత్రాన్ని చెప్పారు, ఒక ఫండమెంటల్. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, జాతస్య హి ధ్రువో ధ్రువం జన్మ మృతస్య చ. ఈ ప్రపంచంలో ఏదైతే పుట్టిందో అది ఖచ్చితంగా నశించి తీరుది,
పుట్టింది అంటే అది నశించినట్టే. పలానా కాలంలో పుట్టిందంటే ఇంకో కాలంలో అది కనుమరుగైపోయింది. పుట్టింది అంటే గట్టు. అర్థం. ఏదైతే పుట్టలేదో దానికి మరణం లేదు, పుట్టని దానికి మరణం లేదు. ఆ పుట్టని వస్తువు ఏమిటి? జనన మరణము లేని రూపము జగతిలోనొకటుందిరా, అది పరమాత్మ స్వరూపం. అదే జాతి భేదము లేకనేయది జ్యోతి అయి వెలుగొందురా అంటే దానికి ఎలాంటి కులం లేదు, జాతి లేదు, మతం లేదు. సమస్త ప్రాణికోట్ల అన్నింటి యందు కూడా జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉంది. ప్రతి జీవిలో కూడా ఆ యొక్క పరమాత్మ స్వరూపమే నిండి నిబిడీకృతమై ఉన్నది. జ్యోతి అయి వెలుగొందురా అని చెప్పారు. ఇదే విషయాన్ని భగవద్గీతలో నహన్యతే హన్యమానే శరీరే అని చెప్పారు. నహన్యతే హన్యమానే, నశించే శరీరంలోనే నాశరహితమైనటువంటి పరమాత్మ స్వరూపం ఉంది అని చెప్పారు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఎంత స్పష్టంగా చెప్పారు. నశించేది ఈ ప్రకృతి అంతా నశించేది, ఈ శరీరం కూడా నశించేది. ఈ శరీరం నశించినా కానీ ఈ నశించకుండా ఉన్నటువంటి ఆత్మ ఒకటి ఉంది. ఇప్పుడు వివేకం ఉన్నటువంటి వాడు దేన్ని పట్టుకోవాలా? ఆత్మస్వరూపాన్ని పట్టుకోవాలి. వివేకం ఉన్నటువంటి వాడు ఏ వస్తువును పట్టుకోవాలి? ఆత్మస్వరూపాన్ని. నాశము లేనటువంటి శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉన్నదో దాన్ని గుర్తించగలగాల. అదేనమ్మా? నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దాన్ని ఆత్మస్వరూపం అన్నారు. నిత్య అనిత్య వస్తు వివేకం. ఆ యొక్క వివేకం ఉన్నటువంటి వాడు అనిత్యమైనటువంటి దేహాది జగత్తును విడిచిపెట్టి నిత్యమైనటువంటి ఆ యొక్క సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆ యొక్క వస్తువును పట్టుకుంటాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు దేహభ్రాంతిని విడిచిపెడతారు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఆ నిత్యమైనటువంటి వస్తువు ఎక్కడుంది? మనలోనే ఉంది. ఆ నిత్యమైనటువంటి వస్తువు ఎక్కడుంది? అనిత్యమైన శరీరంలోనే నిత్యమైన ఆత్మ ఉంది. అశాశ్వతమైన శరీరంలోనే శాశ్వతమైనటువంటి ఆత్మ ఉంది. నశించే శరీరంలోనే నాశరహితమైనటువంటి ఆత్మ ఉంది. మార్పు చెందే శరీరంలోనే మార్పు చెందనటువంటి ఆత్మ ఉన్నది. వివేకం ఉన్నటువంటి వాడు ఎక్కడో ఎతకక్కల దీనికోసం మళ్ళీ ఇంత చెప్పారు గురువు గారు, అనిత్యమైనటువంటి దాంట్లో నిత్యమైనది ఉందన్నారు. ఈ నిత్యమైనటువంటి వస్తువు కాశీలో ఉందా, గయలో ఉందా, రామేశ్వరంలో ఉందా, శబరిమలలో ఉందా, షిరిడీలో ఉందా? ఎట్లా ఎతకడు? ముందు నాలో దర్శించాలి. ముందు ఎక్కడ దర్శించాలి? నాలో దర్శించాలి. నాలో తన శరీరంలోనే తాను తన స్వరూపాన్ని దర్శించాలి. ఎందుకంటే తన స్వరూపాన్ని తాను దర్శించేంత వరకు ఈ శరీరం యొక్క అవసరం ఉంటుంది. అర్థమైంది? శరీరం యొక్క అవసరం కూడా ఉంది. శరీర మాధ్యం కళ్ళు ధర్మ సాధనం అన్నారు. ధర్మాన్ని తెలుసుకునేంత వరకు, ధర్మాన్ని సాధించేంత వరకు, ఆ జ్ఞానం దృఢమయ్యేంత వరకు కూడా శరీరం యొక్క అవసరం ఉంటుంది. జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత, జ్ఞానాన్ని దర్శించిన తర్వాత, జ్ఞాన స్థితిలో నువ్వు ఉన్న తర్వాత తనకంటే ఆ యొక్క ఆత్మస్వరూపము తనకంటే భిన్నంగా లేదని, అర్థమైందమ్మా? తాను బ్రహ్మము కంటే భిన్నం కాదని, తానే ఆత్మ అని, ఆత్మ తనకంటే వేరుగా లేదని ఏ సాధకుడైతే, ఏ జ్ఞాని అయితే తెలుసుకుంటాడో. ఇప్పుడు సపోజ్ ఆత్మ ఉందనుకో, ఆత్మ అంటే ఎక్కడో వేరుగా ఉందనుకుంటున్నాం. ఆత్మ అంటే మనలోనే ఉంది, మనలోనే ఆత్మ ఉంది. మనలో కాదు, నేనే ఆత్మస్వరూపాన్ని. మనలో కాదు, నేనే ఆత్మస్వరూపాన్ని, నేనే ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవాలి. ఎవరైతే నేనే ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకుంటారో అలాంటి జ్ఞాని సర్వంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు, అందరిలో తెలుసుకుంటాడు. ఇలాంటి జ్ఞానము సాధకుడికి రావాలి. దీన్ని మొదటి సాధన అన్నారు. నిత్యానిత్య వస్తు వివేకము అంటే ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. సమస్తమునందు పిపీలకాది బ్రహ్మ పర్యంతం వరకు వ్యాపించుకున్నటువంటి సమస్త చరాచర జగత్తునంతటా ఆ యొక్క పరమాత్మ యొక్క స్వరూపమును దర్శించగలగాలి. ఇది అర్థమైందమ్మా? ఇది ఒక సాధన అన్నారు. ఈ జ్ఞానం కలిగితే ఒక సాధన చేయడం పూర్తయినట్టు. అర్థమైందమ్మా? ఈ సాధన పుస్తకంలో చదివిను, గురువుగారు చెప్పారు, పుస్తకంలో చదివిను. ఇప్పుడు మరి ఇది మనకు వచ్చినట్టేనా కాదా? అంటే నశించేది శరీరం అని, ఆత్మ నశించదు అని తెలుసుకున్నాం. మరి నశించేది ఇది అని తెలుసుకున్న తర్వాత దాని యందు నెక్స్ట్ సాధనలో చెప్తారనమాట. అర్థమైందమ్మా? ఎలా ఉంటాడు అలాంటి జ్ఞానాన్ని పొందినటువంటి సాధకుడు. అర్థమైందమ్మా? మొదటి సాధన పూర్తి చేసినటువంటి వాడు ఎలా ఉంటాడో రెండో సాధనలో చెప్పారు.
మొదటి సాధన పూర్తి చేసిన వాడు ఎలా ఉంటాడు అనేటువంటిది రెండో సాధనలో చెప్తారు. దాన్ని ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము అన్నారు. అర్థమైందమ్మా? అలాంటి వాళ్ళు అలాంటి వివేకవంతులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ చరాచర జగత్తు మొత్తం కూడా నశించేది అని తెలుసుకున్నప్పుడు దేని యందు కూడా అభిమానం లేకుండా ఉంటాడు, దేని యందు కూడా అనురాగం లేకుండా ఉంటాడు, రాగమును విడిచిపెట్టి ఉంటాడు, ప్రేమను విడిచిపెట్టి ఉంటాడు, మమకారాన్ని విడిచిపెట్టి ఉంటాడు, దేనితో కూడా అంతగా అటాచ్మెంట్ పెట్టుకోడు. ఈ శరీరం అనేటువంటిది నశించేది, ఈ శరీరం అనేటువంటిది నశించేది, కాలగర్భంలో కలిసిపోయేటువంటిది అనే జ్ఞానం కలిగినప్పుడు ఈ శరీరం మీద మమకారాన్ని పెంచుకోడు. ఎవరైతే శరీరం మీద మమకారాన్ని తగ్గించుకుంటారో, దేహ భ్రాంతిని విడిచిపెడతాడో అప్పుడు దేహితత్వాన్ని పట్టుకున్నట్టు అర్థం. అర్థమైందమ్మా? దేహిని పట్టుకున్నటువంటి వాడు, ఆత్మను దర్శించినటువంటి వాడు, ఆత్మజ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు దేహభావాన్ని విడిచిపెడతాడు. ఇప్పుడు మనకి దేహం మీద వ్యామోహం లేదా, దేహం మీద మమకారం లేదా అంటే జ్ఞానికి ఉండదు. అందరికీ ఉంటుందా ఉండదా అని చెప్పట్లేదు ఇక్కడ. జ్ఞాని అయినటువంటి వాడు దేహమునందు వైరాగ్యాన్ని కలిగి ఉంటాడు, దేహాది సమస్త చరాచర జగత్తునందంతటా వైరాగ్యాన్ని కలిగి ఉంటాడు. ఏది కావాలి అనేటువంటి తలపు ఉండదు. అర్థమైందమ్మా? నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి వాంఛ లేదు, వాంఛారహితంగా ఉంటాడు. కోరికల సమస్తం కూడా ఉడిగిపోతాయి. ఇక్కడ ఎలాంటి కోరికలు ఉండవు. ఎందుకంటే కోరికలు ఎప్పుడు ఉంటాయి? ఈ ప్రకృతి మొత్తం సమస్తం శాశ్వతం అనుకున్నప్పుడు. ఈ ప్రకృతి శాశ్వతము, ఈ శరీరము శాశ్వతము, నేను శాశ్వతము అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు నాకు ఇల్లు కావాలి, వాకిలు కావాలి, పొలాలు కావాలి, తోటలు కావాలా, బంగారం కావాలా, డబ్బులు కావాలా, నేను సుఖాలు అనుభవించాలి అనుకున్నాడు. నేను సుఖాలు అనుభవించాలి అనుకున్నాడు. కానీ ఎంతవరకు సుఖాలు అనుభవించగలుగుతాడు? కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ సుఖాలన్నీ కూడా మనం చూస్తూ ఉండగానే కనుమరుగైపోతాయి. అర్థమైందమ్మా? ఎదురుగానే ప్లేట్లో స్వీట్లు ఉంటాయి, కానీ డాక్టర్ గారు తినొద్దని చెప్పిండు. ఇప్పుడు తింటే వాడికి షుగర్ వచ్చింది, తింటే వాడికి విషంతో సమానం. ఒకప్పుడు వీడు ఎంతో ప్రేమతో తిన్నాడు, స్వీట్లు అనే ఒకప్పుడు ఎంతో ప్రేమతో తిన్నాడు. ఇప్పుడు తింటే అది వీడికి విషంలా మారింది, విషంలా పరిణమించింది. ఇప్పుడు తినకూడదు వాడు. ఒకప్పుడు బజ్జీలు ఇష్టంతో తిన్నాడు, కానీ ఇప్పుడు తింటే తెల్లారే హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే ఏవైతే ప్రేమను పెంచుకున్నాడో అవే ఇప్పుడు ఇతనికి విషతుల్యంగా మారిపోయినాయి. అర్థమైందమ్మా? అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సుఖాలన్నీ కూడా కొంతవరకే సుఖాన్ని ఇస్తాయి మనకి. ఏది ఎల్లకాలం సుఖాన్ని ఇవ్వదు. శాశ్వతమైనటువంటి సుఖాలు కావివి. అర్థమైందమ్మా? సపోజ్ ఉదాహరణకమ్మా, మీరు ఒక కారు కొనుక్కున్నారనుకో, కొనుక్కున్న రోజునే సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఓ 10 సంవత్సరాలు అయిన తర్వాత దాని మీద వ్యామోహం ఏమి ఉండదు మీకు. సపోజ్ మీరు ఒక బంగారపు గొలుసు కొనుక్కున్నారనుకోమ్మా, ఆ బంగారం గొలుసు కొనుక్కున్నప్పుడు, హారం కొనుక్కున్నప్పుడు, నెక్లెస్ కొనుక్కున్నప్పుడు, కొనుక్కున్న ఒక వారం లేకపోతే ఒక నెల లేకపోతే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు దాని మీద వ్యామోహం ఉంటుంది. 4-5 ఫంక్షన్లకి వెళ్ళొచ్చారనుకో, దాని మీద కూడా అంత ఉండదు. ఉంటే ఉందిలే అనుకుంటాం. ఎవరు తెస్తారు ఇప్పుడు లాకర్లో నుంచి, ఎవరు తెస్తారు, ఎవరు పెట్టుకుంటారు, ఇప్పుడు మనం పెట్టుకోకపోతే అనే దేవుడు అనే ఆలోచనలో అలంకరణ చేసుకోరు. ఒకప్పుడు నెక్లెస్ కావాలని తప్పించినటువంటి ఆ తల్లి ఇప్పుడు నాకు నెక్లెస్ అవసరం లేదంటుంది. ఎందుకంటే వ్యామోహం లేదు ఇప్పుడు. ఎందుకంటే కొన్ని రోజులు అనుభవించిన తర్వాత ఈ ప్రపంచంలో దేని మీద వ్యామోహం ఉండట్లేదు. అలా మనిషికి తన ఆధీనంలో లేనటువంటిది కావాలి అనేటువంటి తపన. మనిషికి దుఃఖం అంటే ఈ ప్రపంచంలో దేనివల్ల దుఃఖం అంటే లేనిది కావాలి అని దుఃఖం. ఉన్నదానితో సంతృప్తి పడితే దుఃఖమే లేదు. మనిషి దుఃఖానికి కారణం వస్తువు లేకపోవడం కాదు, లేదు అనే ఆలోచన వలన దుఃఖపడుతున్నాడు. అర్థమైందమ్మా? ఉన్న వస్తువును చూసి సంతృప్తి తన ఆధీనంలో ఉన్నదాన్ని చూసి సంతృప్తి పడగలిగితే ఇక అంతకంటే అదృష్టవంతుడు ఇంకొకడు లేడు. ఎంత ఉంటే సంతృప్తి పడగలుగుతాడు ఈ మనిషి? ఒక మనిషికి నీకు ఎంత ఉంటే నువ్వు సంతృప్తి పడతావు? ఒక చోట ఒక గురువుగారు, మహిమ కలిగినటువంటి గురువుగారు ఒక చోట మీటింగ్ పెట్టిండంట. ఏమి నాయన అన్నాడంట, స్వామి మా అందరికీ కూడా కొన్ని కోరికలు ఉన్నాయి, అవి తీరితే ఈ ప్రపంచంలో మేము ఏనాడు కూడా దుఃఖించమన్నారు. మాకున్నటువంటి కోరికలు తీరితే మేము ఈ రోజు నుంచి ఇక మేము దుఃఖం పడము అని చెప్పి వాళ్ళు చెప్పారంట. చెప్తే సరే నాయన మీకేం కావాలో కోరుకోండి అని నేను పేపర్ల మీద రాసిండు అన్నాడు.
పేపర్ల మీద రాసిచ్చారు. సరే, వాళ్ళు కావలసిన కోరికలన్నీ తీరడానికి కావాల్సింది డబ్బు. వాళ్ళకి కావాల్సిన కోరికలను తీరడానికి కావాల్సింది డబ్బు అని తేలిపోయింది. సరే, మొత్తం క్యాలిక్యులేట్ చేసి అంకె ఎంత వేసుకోండి అన్నాడు. ఒక్కొక్కడు 10 కోట్లని 20 కోట్లని 30 కోట్లని వాడి ఇష్టం వచ్చినంత వేసుకున్నాడు. వాడి ఇష్టం వచ్చినంత వేసుకున్న తర్వాత సరే ఓకే, ఇప్పుడు మీరు ఈ యొక్క గురువుగారి సన్నిధిలోకి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మీకు కావాల్సినవన్నీ కూడా ప్రొవైడ్ చేయబడుతున్నాయి, అన్ని కోట్లు మీకు ఇచ్చేస్తున్నా, ఈ రోజు నుంచి మీరు హ్యాపీగా ఉండాలని చెప్పి అన్నాడు. ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఆయనకి ఖాళీ కూర్చుంటే ఒక ఆలోచన కలిగింది. గురువుగారు 20 కోట్లు ఇచ్చారు. గురువుగారు 20 కోట్లు ఇచ్చారు. ఏదో టీవీలోనో ఫోన్లోనో ఏదో యూట్యూబ్లో చూస్తుంటే అక్కడ ఈయనకు ఒకటి కనిపించింది. ఆ కనిపించింది చూసినప్పుడు అది కావాలంటే 50 కోట్లు కావాలని అనిపించింది. అప్పుడు ఆ రోజు నుంచి ఆయనకి ఇప్పుడు దాకా ఏమన్నాడు, 20 కోట్లు ఇస్తే నేను ఈ ప్రపంచంలో ఇంక ఏమీ అడగను, నేను హ్యాపీగా ఉంటాను. కానీ వారం రోజులకే ఏమంటాడు, నాకు 50 కోట్లు కావాలంటాడు. మనిషికి తృప్తి లేదు. మనిషికి మీరు ఎంత ఇచ్చినా తృప్తి లేదు. అర్థమైందమ్మా? పశువుకి తింటేదండి, పశువుకి తింటేదండి, మనిషికి ఉంటేదండి. తినడు వీడు. తింటాడా మనిషి? డబ్బులు తింటాడమ్మా? ఈ ప్రపంచంలో డబ్బులు తినే మనుషులు ఎవరైనా ఉన్నారా? లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారంబు మింగబోడు. లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారంబు మింగబోడు అంటే లవణం అంటే ఏంటి? ఉప్పు. ఉప్పు, లవణం అంటే ఉప్పు. ఈ ప్రపంచంలో లక్షాధికారులైనా కోటీశ్వర్లైనా కానీ ఉప్పు కారంతో ఉన్నటువంటి పదార్థాలే తినాలి తప్ప 4 వజ్రాలో లేకపోతే 4 పగడాలో 4 ముత్యాలో తినరు. ఎవరైనా అన్నం తినే ఆనందాన్ని పొందాలి తప్ప ఈ ప్రపంచంలో ఉన్నటువంటి షడ్రుచులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించే ఆనందాన్ని పొందాలి తప్ప బంగారం తింటేనో వెండి తింటేనో ప్లాటినం తింటేనో ఆనందం కలుగుద్ది అనుకోవడం పొరపాటు. వాటి వల్ల ఆనందం కలగదు. అర్థమైందమ్మా? అందుకనే మనిషి ఈ జ్ఞానం కలిగి ఉంటే, ఎందుకంటే ఎంత ధనాన్ని సంపాదించినా కానీ మనిషికి తృప్తి ఉండట్లేదు. ఏ మనిషి అయితే ఉన్నదానితో తృప్తి చెందుతాడో వాడు ఆనందంగా ఉండగలుగుతాడు. ఆనందానికి మూలం సంతృప్తి. అర్థమైందమ్మా? చాలామంది ఏడుస్తూ ఉన్నారు. లేకనా? లేక కాదు, అర్థం ఉన్నది చాలదనుకున్నాడు, ఉన్నది చాలదనుకొని దుఃఖిస్తూ ఉన్నాడు. అర్థమైందమ్మా? కాబట్టి మనమేం చేయాలంటే ఈ జ్ఞానంతో ఆలోచించినప్పుడు మనిషి బ్రతికేది ఎన్నాళ్ళు? ఇప్పుడు సపోజ్ అమ్మ ఆయనకి 70 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా 20 సంవత్సరాలు ఉంటాడు అనుకోండి. 20 సంవత్సరాలు ఉంటే ఎన్ని ఇడ్లీ తినగలడు? ఎన్ని బిర్యానీలు తినగలడు? ఎన్ని సినిమాలకు వెళ్ళగలడు? ఎన్ని డ్రెస్సులు కొనగలడు? ఎంత ఎంటర్టైన్మెంట్ కదా, మొత్తం ఎంత కావాల్సి ఉంటుంది మనిషి అంత. అంటే మనిషి తను జీవించడానికి సరిపోయినటువంటి ధనం సంపాదించుకుంటే ఓకే, కానీ అలా మనిషి ఆలోచించట్లేదు. ఎట్లా అంటే అమ్మా, ఒక చోట ఒక షాపింగ్ మాల్ లాగా పెట్టారంట. ఆ షాపింగ్ మాల్లో పెట్టిన తర్వాత మనుషులందరినీ పశువుల్ని అన్నిటిని వదిలారంట. వదిలితే ఒక పశువు ఉందనుకో అమ్మ, అక్కడికి వెళ్ళింది, అక్కడ తనకు కావాల్సినటువంటి గడ్డి ఉంది, అది తిని అమ్మటే బయటకు వచ్చి హాయిగా పడుకొని నిద్రపోతుంది. ఇక మనుషులు వెళ్ళారు. ఒక మహాతల్లి వెళ్ళింది, చీరల షాపులోనే ఆ రోజంతా సరిపోయింది. తెల్లారి నగల షాపులో, ఆ తెల్లారి గిన్నెల షాపులో, ఇక బయటికి రావట్లే. ఎన్ని రోజులైనా, వారం అయింది, నెల అయింది, 2 నెలలు అయింది, ఇక అందులో నుంచి బయటికి రావట్లే. ఎందుకంటే నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అవన్నీ పోగేసుకోవటంతో జీవితం మొత్తం. ఆ షాపింగ్ మాల్ అంటే ఈ ప్రపంచమే ఒక షాపింగ్ మాల్. ఈ ప్రపంచమే ఒక షాపింగ్ మాల్. ఇంట్లో మనం అవన్నీ పోగేసుకున్నట్టు మనం కూడా ఇంట్లో పోగేసి పెడతాం. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని పోగేసి ఇంట్లో పెడతాను. ఇంట్లో పెట్టి ఏం చేస్తాం? దాచిపెట్టి శరీరాన్ని విడిచిపెట్టి పెడతాం. కొంతకాలం అయిన తర్వాత ఏం కట్టకపోతాం? వెళ్ళేప్పుడు ఏమైనా వస్తుందమ్మా వెంట? ఏది రాదు. అపరమిత ధన రాసులున్నను ఆపలేవిక ప్రాణమున్. అపరమిత ధన రాసులున్నను ఆపలేవిక ప్రాణమున్. ఊపిరోడక ముందే మేల్కొని మోక్ష మార్గము చేరరా.
మానవాయికనైన నీవు మాయ పనులను మానవా, మానుకొని గురుబోధ చేమకి జన్మలెత్తుట మానవా. అపరిమిత ధనరాశులున్నను ఈ ప్రాణాన్ని ఆపలేము. ఈ సుఖాలు ఇవన్నీ ఎందుకు, ఎంతకాలం? ఇది ఏమైనా స్థిరమైనటువంటివా? ఇవి తాత్కాలికమైనటువంటివి, ఇవి అస్థిరమైనటువంటివి అనేటువంటి జ్ఞానము కలిగి ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? వీటి యందు అనురాగాన్ని విడిచిపెడతాడు, వీటి యందు మమకారాన్ని విడిచిపెడతాడు. సపోజ్ ఎగ్జాంపుల్ అమ్మా, మనం ఫంక్షన్ హాల్కి వెళ్ళామనుకోమ్మా, ఏసీ పెట్టారు, తినటానికి అద్భుతమైనటువంటి ఫుడ్స్ పెట్టారు, తినటానికి ఫుడ్ ఉంది, అర్థమైందమ్మా? ఏసీ హాలు, బయట ఎండ, ఇంటికి వస్తే తినటానికి ఏం లేదు. ఇంటికి వస్తే తినటానికి ఏం లేదు. మనం వెళ్ళిన ఫంక్షన్ హాల్లో ఎన్ని ఉన్నాయో తినటానికి కావాల్సినవి 150 పెట్టిండు మెనూ వాడు. 150 రకాల ఐటమ్స్ ఉన్నాయి, ఇష్టమైనవే ఉన్నాయి, గుమగుమలు ఆడుతున్నాయి, మంచి సువాసన వస్తున్నాయి. ఏసీ హాలు లోపలికి పోతే అసలు ప్రపంచం తెలియట్లే వాడికి, అర్థమైందమ్మా? కానీ వీడు వెళ్ళే బస్సు 1:30కే ఉంది. ఇంటికి వెళ్ళే బస్సు, వీడి ఇంటికి వెళ్ళే బస్సు 1:30కే ఉందన్నమాట. ఆ బస్సు మిస్ అయితే ఇక వాడి ఇంటికి రావడం చాలా కష్టం అనమాట. వాడి ఇంటికి రావడం చాలా కష్టం. వీళ్ళు పెట్టినటువంటి ఫంక్షన్ హాల్ అడవిలో ఉంది. వీళ్ళు పెట్టినటువంటి ఫంక్షన్ హాల్ ఎక్కడుంది? అడవిలో ఉంది. ఆ అడవిలో నుంచి వాడు రోడ్డు మీదకి వచ్చి ఆటో ఎక్కి అటుమారి ఇంటికి వస్తే 4 గంటలు పట్టింది, 4-5 గంటలు పట్టింది. ఇప్పుడు 1:30 బస్సు ఎక్కితే హాయిగా ఇంటి ముందు దిగుతారు. ఇప్పుడు మరి ఇంటికి వస్తే ఏమీ లేదు, ఎండ ఉంది, తినేయలేవు. అక్కడ ఉన్నాయి తినటానికి అన్నీ సరిపోను ఉన్నాయి, కానీ టైం లేదు. ఎక్కువసేపు ఉందామంటే టైం లేదు. ఇప్పుడు అతను ఏమనుకోవాలా? టైం లేనప్పుడు ఏం చేయాలా? ఉన్నదానితో తృప్తి చెందాలి. టైం లేనప్పుడు ఏం చేయాలా? ఉన్నదానితో తృప్తి చెంది ప్రయాణాన్ని సుఖవంతం చేసుకోవాలి. బస్సు ఎక్కి హాయిగా కూర్చోవాలి, అర్థమైందమ్మా? ఫంక్షన్ హాల్లోనే ఉంటే ఏం చేస్తారంటే సాయంత్రం అయిన తర్వాత లాగి ఇచ్చి బయటపడేస్తారు, అర్థమైందమ్మా? ఉండనీరాడ టైం అయిపోయిన తర్వాత కొంతసేపు ఉండిస్తారు, సాయంత్రం అయిన తర్వాత లాగి బయటపడేస్తారు. ఈ శరీరం కూడా అలాంటిది, అర్థమైందమ్మా? ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు కూడా సుఖాలు పొందాలి అంటాడు. ఎంతసేపు? టైం అయినప్పుడు హాయి కూర్చోవచ్చు కదా, స్మరణ చేసుకుంటూ. ఇవన్నీ విడిచిపెట్టిపోయాయి, కాసేపే ఉంటాయి. గంటన్నర అయిన తర్వాత బస్సు మిస్ అయితే ఇవేవీ నాకు ఉండవు అనే జ్ఞానం కలిగిందని. ఎప్పటికైనా నేను నా ఇంటికే వెళ్ళాలా, ఎప్పటికైనా ఆ ఇంటికే వెళ్ళాలా, ఆ ఎండలోనే ఉండాలా, ఇంటికాడ ఉన్నటువంటి ఆ మామిడికాయ కారంతో తినాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వంకాయ కూరతో తినాలి అనే జ్ఞానం కలిగిందనుకోమ్మా, ఇంక ఈ తప్పన ఉంటుందా? అర్థమైందమ్మా? దానికి ఇష్టపడి దీనికి వైరాగ్యం కలిగి ఉంటే ఇది తాత్కాలికము, ఇది శాశ్వతమైనటువంటిది కాదు, ఈ సుఖాలన్నీ కూడా మిథ్యాస్వరూపమైనటువంటివి అని తెలుసుకున్నాడు అనుకోమ్మా. ఇప్పుడు ఇల్లు వాకిని ఇందులో ఉన్నటువంటి జీవుడు వెళ్ళిపోయింది అనుకోమ్మా, ఇవన్నీ ఎన్ని మూటగట్టి పెడితే ఏం సుఖం? ఎంతమంది మూటగట్టి అనుభవించకుండా వెళ్ళారు, ప్రపంచాన్ని అనుభవించకుండా, ప్రపంచంలో హ్యాపీనెస్ పొందలేదు, సుఖాన్ని పొందకుండా వెళ్ళారు. ఎట్లా అంటే అమ్మా, ఒక ఎలుక పిల్ల ఒక పునుగులు వేసే బండి కాడ తిరుగుతుందంట. దానికి పునుగులు అంటే ఆ వాసనకి చాలా ఇష్టం అనమాట. ఎప్పుడైనా ఒక పునుగు కింద పడితే దానికి పండగ అనమాట. అది ఎత్తుకొని పోయి ఆ కలుగులో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది, ఆనందం. ఆ పునుగుల బండి కాడ ఎలుకలు తిరుగుతుంటే వచ్చేవాళ్ళు రావటం లేదు. పునుగుల బండి కాడ ఉన్న ఎలుకలు చూసి రావట్లేదు. అప్పుడు ఆ పునుగుల బండి ఆయన ఏం చేసిందంటే ఒక ఎలుకను బోను తీసుకొచ్చి ఆ ఎలుక బోన్లో ఒక పునుగుకి మందు పెట్టి దాంట్లో పెట్టిండు, బోన్లో పెట్టిండు. ఈ ఒక ఎలుక ఎమ్మటే చూసింది, మామూలుగా పునుక్కే అది వస్తుంది, దానికి తోడు మందు కూడా తల్లిండుగా ఇంకా అది వాసన ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఎలుకకు ఇష్టమైనటువంటి ఫ్లేవర్ అనమాట. అది ఎమ్మట ఎగిరి గంతేసింది అనమాట. దానికి ఎలుకల బోన్లోకి ఎగిరి దూకింది. ఎగిరి దూకగానే ఎప్పుడైతే దూకిందో అప్పుడు ఎమ్మటే డోర్ క్లోజ్ అయిపోయింది, రావటానికి వీల్లేదు. ఇప్పుడు తను రోజు ఇష్టపడేటువంటి పునుగు కళ్ళ ముందే ఉంది.
ఇప్పుడు తింటలేదు. ఎందుకు తింటలేదు? దానికి రుచించట్లేదు. దానికి ఒక ఫిక్సేషన్ అర్థమైంది. మరణం తథ్యం అనేటువంటి సత్యం బోధపడింది. నేను ఈ బోన్లో ఉంటే ఇక చనిపోతాను, ఇక ముందు దారి లేదు నాకు అనే సత్యం బోధపడింది. కాబట్టి మరణం తెలిసింది కాబట్టి ఆకలి లేదు. ఓకే, అలాగే మనం కూడా రేపు మధ్యాహ్నం 2ంటికి పోతామని ఎవరైనా చెప్పారనుకోమ్మా, ఎవరిని నిద్రపోతారు? రేపు మధ్యాహ్నం 2 అయితే ఇక నువ్వు ఉండవంటే ఇక ఏం చేయగలుగుతారు? ఇక దారులన్నీ మూసిపోయి నీకు చేసేదేను. ఎవడు కాపాడగలడు? పరమాత్మ మరణం తథ్యం చేసిందాడు, మరణాన్ని ఫిక్స్ చేసిన తర్వాత వీళ్ళు ఏమైనా సతీ సావిత్రుల్లా యముడి దగ్గరికి వెళ్ళి పోరాటం చేసి తిరిగి ప్రాణాలను తెచ్చుకోవడానికి అంత భక్తి, అంత జ్ఞానం, అంత సాధన ఉందా వీళ్ళకి? సావిత్రి సాధన అని చెప్పి ఒక మహాత్ముడు రాశాడు, అరవిందో రాశాడు అన్నమాట. సావిత్రి సాధన అని రాశారు. అది ఒక సబ్జెక్టు. అర్థం. అంత సాధన చేసేటువంటి వాడెవడు? పోయిన ప్రాణాలను తేగలిగే వాడెవడు? పోయే ప్రాణాలను ఆపేవాడెవడు? మనం ఆపగలమా? అదే ఇప్పుడు అపరిమిత తన రాసులున్నను ఆపలేవిక ప్రాణమున్. అర్థమైందమ్మా? ఆ ఎలకకి ఎప్పుడైతే కట్ ఆఫ్ డేట్ అర్థమైందో రుచి పుట్టట్లేదు. అలాగే మనిషికి కూడా ఈ పలానా క్షణంతో నువ్వు వెళ్ళిపోతావు, ఈ శరీరాన్ని విడిచిపెడతావంటే ఇంకా మనిషికి ఈ ప్రపంచంలో ఏ సుఖాన్ని అనుభవించాలని అనుకోవట్లేదు. అంతకుముందు చిన్నప్పుడు స్కైలా పడిద్ది అన్నారు. స్కైలా పడిద్ది అన్నప్పుడు ఇక పోతారన్నప్పుడు మొత్తం అనుభవించేశారు. డబ్బులన్నీ మొత్తం ఖర్చు చేసుకొని అప్పులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎట్ట పోతాం కదా అని అనుభవించేశారు. ఈ కరోనా టైంలో కూడా డబ్బులుండి కూడా బ్రతికించలేకపోయారు. డబ్బులు ఏం చేస్తాయి? డబ్బులు ప్రాణాన్ని ఆపగలుగుతాయా? అపరిమిత ధన రాసులున్నను ఆపలేవిక ప్రాణము. ధనం ప్రాణాన్ని ఆపలేదు. అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో మనిషికి తెలియనటువంటిది ఏంటంటే తాను మరణిస్తాడు అనేటువంటి జ్ఞానం లేకపోవటం. మనిషి ఆ కోణంలో ఆలోచించట్లా. వేదాంతం గుర్తు చేస్తుంది అనమాట. వేదాంతం యొక్క ఉపయోగం ఏంటంటే నువ్వు అనుకుంటున్నావు శాశ్వతంగా చాన్నాళ్ళు బతుకుతా అనుకుంటున్నావు, నీ యొక్క జీవితానికి గ్యారంటీ లేదు. ఇది గ్యారంటీ లేని బ్రతుకు. డిస్పోజబుల్ గ్లాస్ లాంటిది, డిస్పోజబుల్ ప్లేట్ లాంటిది. ఎంతకాలం ఉంటుంది ఇది? ఇది ఎంతో కాలం నిలవదు. నిలువదు ఈ కాయం నిమిషము లోపల మటుమాయం. నిలువదు ఈ కాయం నిమిషము లోపల మటుమాయం. చూస్తూ ఉండగానే ఎంతమంది జారిపోలేదు మన ముందు? చూస్తూ ఉండగానే మన చుట్టాలోళ్ళు ఎంతమంది జారిపోలేదు? మరి అంతమంది చుట్టాలను చూసినప్పుడు ఆ మాత్రం రియలైజేషన్ లేదా నీకు? ఆ మాత్రం జ్ఞానం లేదా? వయసులో ఉన్న వాళ్ళే వెళ్ళిపోతున్నారు. నువ్వెంత? ఈ ప్రపంచంలో చదువుకున్నోళ్ళు పోయారు. బాగా చదువుకున్నోళ్ళని ఆ చదువు వాళ్ళ ప్రాణాన్ని ఆపలేకపోయింది. ఒక డాక్టర్కే ప్రాణాపాయం ఉంది, డాక్టరే ప్రాణాన్ని పోకుండా ఆపుకోలేకపోయాడు. మనిషి మామూలు వాడెంత? మంత్రం చదువుకునేవాడు పోయిండు, భజన చేసే ఆయన పోయిండు, వ్యాపారం చేసే ఆయన పోయిండు, ఉద్యోగాలు చేసేవాళ్ళు పోతూనే ఉన్నారు. అందరు పోతున్నారు ఈ ప్రపంచంలో. ఒక్కసారి మనం ఈ యూట్యూబ్ లేదా టీవీలో న్యూస్లో చూస్తే ఎంతమంది పోవట్లేదు ఈ ప్రపంచంలో? రోజుకి కొన్ని లక్షల మంది ఈ ప్రపంచం మొత్తంలో కొన్ని లక్షల మంది పోతుంటే అంత ధనవంతులు, అంత విద్యావంతులు, అంతటి జ్ఞానులు, యోగులు, సిద్ధపురుషులు వీళ్ళే శరీరాలను విడిచిపెట్టి పోతుంటే నేను మరిన్నాళ్ళు ఉంటా. ఏమిటి వీడి అవివేకం, వీడి అజ్ఞానం కాకపోతే ఎన్నాళ్ళు ఉంటాడు? గ్యారంటీ లేని జీవితం అని చెప్తూ ఉంటే ఏ గ్యారంటీ ఉందని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టు. అర్థమైందమ్మా? కానీ అందుకే ప్రపంచంలో మనిషికి మరణం అంటే భయం. దేనికి భయపడ్డమ్మా? కరోనా వస్తే రాని అంటాడు అవసరమైతే. కరోనానే ఏం కాదు ఛాలెంజ్ చేస్తా అన్నాడు, కానీ మరణాన్ని ఛాలెంజ్ చేస్తా అన్న ఎంతమంది ఉంటారమ్మా? రాని మరణాన్ని అమ్మా చేయలేడు. కానీ జ్ఞాని, ఒక యోగి, ఒక సద్గురువు, ఒక సిద్ధపురుషుడు మరణాన్ని జయిస్తాడు. మరణాన్ని జయించటం కాదు, వేదాంతంలో మనకి చెప్తారన్నమాట. సంసార సాగర సముద్ధరణైక మంత్రం బ్రహ్మాది దేవ ముని పూజిత సిద్ధ మంత్రం. ఈ శ్లోకంలో ఏమని చెప్తారంటే వందే మహాభయహరం శ్రీ గురురాజ మంత్రం.
వందే మహాభయహరం శ్రీ గురురాజ మంత్రం. ఎవరైతే ఆ సద్గురుమూర్తి ఉపదేశించినటువంటి ఆ యొక్క మంత్రాన్ని అర్థం చేసుకుంటారో వాళ్లకు మరణ భయం పోతుంది. మరణం ఉంటుంది కానీ భయం ఉండదు. మరణం అంటే భయం ఉండదు. ఎందుకు ఉండదు? జ్ఞానికి మరణం అంటే ఎందుకు భయం ఉండదంటే, మరణించేది నేను కాదు, నా శరీరము. నేను పుట్టేవాడినే కాదు. భగవద్గీతలో చెప్పారు, ఇందా చదువుకున్నాం కదా, జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య. ఈ ప్రపంచంలో మరణించేది శరీరము, ఆత్మకు మరణం లేదు. ఆత్మకు మరణం లేదు. ఇప్పుడు నేనెవరిని? ఆత్మస్వరూపాన్ని. నేనెవరిని? ఆత్మస్వరూపమైనటువంటి నాకు జననము లేదు, మరణము లేదు. ఇక నేను దేనికి దుఃఖించాలి? అర్థమైందమ్మా? జ్ఞానికి ఎందుకు దుఃఖం లేదంటే, జ్ఞానికి తన స్వరూప జ్ఞానం కలిగింది. ఆ యొక్క స్వరూప జ్ఞానం కలగటం చేత నేను పుట్టేవాణ్ణి కాదు, గిట్టేవాణ్ణి కాదు, నాకు జననమే లేదు, ఇంకా మరణం ఎక్కడ ఉంటుంది? జనన మరణాలకు నేను అతీతము అనేటువంటి జ్ఞానంతో ఈ యొక్క జ్ఞాని జీవిస్తాడు. ఓకే, అర్థమైంది కమ్మా. అయితే ఈ జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు నిత్యమైనటువంటిది ఆత్మని, అనిత్యమైనటువంటిది దేహము, జగత్తు అనేటువంటి సత్యము బోధపడినటువంటి జ్ఞానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయ సుఖాల యందు ఏమాత్రం కూడా ఆసక్తి ఉండదు. దాన్నే రెండో సాధన అంటారు. ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము అన్నారు. అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయ సుఖాలను యోగి ఎలా చూస్తాడు అనే దానికి ఎగ్జామ్ మూత్ర పురీషాదుల వల్లే అన్నారు. అంతెందుకమ్మా, ఇంకా తేలిక అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, అది మనం చెప్పుకోవచ్చు. వమనమైనటువంటి అన్నమును ఏ విధంగా తిరిగి భుజించరో అలాగా జ్ఞానికి ఈ యొక్క విషయ సుఖాలయందో అలాంటి వైరాగ్యం కలిగి ఉంటాడు. ఎట్లా అంటే, వమనమైనటువంటి అన్నం ఏంటంటే, ఆ రోజు మంచి హోటల్కి వెళ్ళాడు, గట్టిగా తినడు, ఆయనకు బాగా ఇష్టమైనటువంటి గట్టిగా తినడు. తిని అర్ధగంట కూడా కాలేదు, తిని అర్ధగంట కాలేదు అన్నాడు. బయటికి రాగానే పోక్కొని వాంతి అయింది. వాంతి అయితే బయట ఎందుకు పడేయాలని చెప్పి గిన్నెలోకి వాంతి చేసుకున్నాడు. అయ్యో తిన్నది మొత్తం బయటకు వచ్చింది కదా, ఎట్లా పారేస్తాం, ఇప్పుడే దానికి 500 రూపాయలు బిల్లు కట్టిమని చెప్పి మళ్ళీ తింటడా? అర్థమైందమ్మా? అదిగో అంటే వాంతి చేసుకున్నటువంటి దాన్ని వమనం అంటారు. వమనమైనటువంటి ఆహారాన్ని ఏ విధంగా తిరిగి భుజించడో ఈ ప్రపంచం మొత్తం కూడా అనిత్యమైనటువంటిది అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి యోగి కూడా దేని యందు కూడా ఆసక్తి కలిగి ఉండడు. కక్కిన కూటికి ఆశపడడు. అర్థమైందమ్మా? అలాగే నశించే జగత్తు కోసం, నశించే దేహాది జగత్తు కోసం, నశించే సుఖాల కోసం జ్ఞాని ఆశపడడు. ఇది రెండో సాధన. ఒకటి ఫస్ట్ సాధన అండి, ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకోవాలా. రెండో సాధన అండి, అనిత్యమైనటువంటి దాని యందు వైరాగ్యం కలిగి ఉంటాడు. కోరిక ఉండదు, అనుభవించాలి అనేటువంటి తపన ఉండదు. ఎందుకంటే అది అసత్యము అనేటువంటి జ్ఞానం కలిగి ఉంటాడు కాబట్టి. ఓకే, అర్థమైందమ్మా? ఇది ఎవరైతే ఇలాంటి జ్ఞానం కలిగి ఉంటారో, అర్థమైందమ్మా? ఎలాంటి జ్ఞానం? అనిత్యమైనటువంటిది అని తెలుసుకుంటాడో, ఆత్మ నిత్యమని, దేహము అనిత్యమని. అర్థమైందమ్మా? ఆత్మ నిత్యము, దేహము అనిత్యము, మార్పు చెందేది అని తెలుసుకుంటాడు. అలాంటి వాడు ఆ జ్ఞానంతో జీవిస్తాడు, వైరాగ్యం కలిగి ఉంటాడు. మరి ఇంత గొప్ప జ్ఞానం కలగాలంటే మనిషికి ఇంత గొప్ప జ్ఞానం కలగాలంటే ఊరికనే కలిగిద్దా అమ్మ? ఇంత జ్ఞానం ఊరికనే కలగదు కదా. అందుకే అంత గొప్ప జ్ఞానం కలగటం కోసం 6 రకాల విషయాలను, 6 రకాల సమాధి షట్క సంపత్తి అని చెప్పి 6 రకాలుగా సాధకుడు 6 సద్గుణాలను అలవాటు చేసుకోవాలన్నారు. 6 సద్గుణాలను అలవాటు చేసుకోవాలని, వాటిని సమాధి షట్క సంపత్తి అన్నారు. 6 రకాల సంపద అంటారు వీటిని. 6 రకాల సంపద అనొచ్చు, 6 సద్గుణాలను అలవాటు చేసుకోవాలన్నారు. ఆ 6 సద్గుణాల్లో మొదటిది శమము అన్నారు. శమము అంటే అంతరేంద్రియమైన మనస్సు వేదాంత వ్యతిరిక్తమైనటువంటి విషయముల యందు వెళ్ళుచుండగా తిరిగి వేదాంత శ్రవణాదులందు నిలుపుటే శమమనబడును. శమము అంటే ఏంటంటే
మనోనిగ్రహం. శమము అంటే మనోనిగ్రహం. మనస్సు వేదాంత వ్యతిరిక్తమైనటువంటి విషయాల యందు వెళ్తుంటే, అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి అంటే వేరుగా వెళ్తుంటే, మీరు సపోజు ఒక ఆశ్రమంలోకి వెళ్ళి ధ్యానం చేద్దామని కూర్చున్నారు. కూర్చోంగానే మీ మనసు ఏమంటుందంటే, నువ్వెవరివి, నువ్వు ఎంత జ్ఞానం తెలుసుకున్నావు తెలుసా నీకు? ఇంత జ్ఞానం తెలుసుకున్నాడు మళ్ళీ వచ్చి ఈ ఆశ్రమంలో ధ్యానం చేయాలా? నీ తెలివి ముందు, నీ జ్ఞానం ముందు, నీ నాలెడ్జ్ ముందు ఈ ఆశ్రమం, ఈ ధ్యానం లెక్క. పా బయటికి వా, నువ్వు ధ్యానం చేసేదేంది, నువ్వు మహాజ్ఞానివి అని చెప్పి అక్కడ ఉండకుండా బయటికి తీసుకొస్తుంది నీ మనసు. అర్థమైందమ్మా? ఇంకో మాట అంటుంది, ఎప్పుడు గురువుగారు ఎప్పుడు చెప్పే ధ్యానమే, ఎప్పుడు చెప్పే క్లాసులే, ఎప్పుడు చెప్పే బోధ. దీనికోసం ఇప్పుడు అక్కడ పండగ వదులుకొని, లేదా చుట్టాలను వదులుకొని, ఫంక్షన్లు వదులుకొని, బిర్యానీలు వదులుకొని, వీటన్నిటిని వదులుకొని నువ్వు మళ్ళీ ఈ బోధలు వింటావా? ఆశ్రమం కాడికి పోతావా? పౌర్ణం పూజలని చెప్పి ఆశ్రమానికి పో. ప్రతి నెల చేసే పౌర్ణం పూజ అయినా దానికి పోయేదేముందాడా? వచ్చే నెల పోవచ్చులే, ఫంక్షన్కి బా, పెళ్ళికి బా అని మనసు చెప్తుంది. మనసు మనకు వెంటనే మనకు ఒక ఫంక్షన్ వస్తుంది, పూజ వస్తుంది, రెండు పోటీ పడుద్ది అనమాట. ఎవరికి? మనకి పరీక్ష అనమాట. అప్పుడు మనిషి పెళ్ళికి పోవడానికి ప్రయత్నం చేస్తారా, ఆశ్రమం కాడికి పోవడానికి ప్రయత్నం చేస్తారా? కప్పిపుచ్చుకోవడానికి ఎన్నేం చెబుతారమ్మా వాళ్ళు, మాకు చాలా దగ్గరోళ్ళు, మా కాడుకొచ్చారు, మేము పోవాలా? నువ్వు చెప్పుకునే దాంట్లో ఉంటుంది. మీ మనవడికి ఏదైనా ముఖ్యమైనటువంటి పని ఉందని చెప్పి నువ్వు పెళ్ళికి వెళ్తామేం చూద్దాం? పూజ కాబట్టి, పౌర్ణం పూజ కాబట్టి అంత తేలిగ్గా నెట్టేసుకొని వెళ్తున్నాం. కానీ మీ మనవడికి సంబంధించిందో, కొడుకు సంబంధించిందో, కోడలకు సంబంధించిందో, కూతురుకు సంబంధించిందో, అల్లుడికి సంబంధించినటువంటి ఏమైనా అకేషన్ ఉంటే పెళ్ళికి బొమ్మను చూద్దాం. ఎంత ముఖ్యమైన పెళ్ళికైనా వెళ్తారేమో? పోరు. నాకు కొడుకు ముఖ్యమమ్మా, నాకు మనవడే ముఖ్యం, పెళ్ళికేముందమ్మా తర్వాత అయిన పోతా అంటాడు. కానీ మరి నాకు గురువే ముఖ్యం, నాకు జ్ఞానమే ముఖ్యం, నాకు సాధనే ముఖ్యం, ఈ క్లాస్ మిస్ అయితే నాకు ఇబ్బంది అవుతుంది, ఈ జ్ఞానాన్ని చెప్పేవాడు మరొకడు దొరకడు, నా అదృష్టం బాగుండి మంచి గురువు దొరికాడు, నేను ఆ క్లాసు వింటానని చెప్పి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆ పూజలో పాల్గొనాలని చెప్పి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అది అర్థమైందమ్మా? అయితే మనల్ని ప్రశ్నించుకోవాలి. అదే చెప్తున్నారు. శమము అంటే అంతరేంద్రియమైనటువంటి మనస్సు ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలు వినకుండా బయటికి వెళదామని నిన్ను ప్రేరేపిస్తుంది. బాహ్యమైనటువంటి విషయ సుఖాల వైపు నిన్ను అట్రాక్ట్ చేస్తుంది, అటువైపు వెళ్ళేట్లుగా అటు లాగుతుంది నీ మనసు. ఏమంటారండి అమ్మ, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఇక ఒక ఆయన వస్తారన్నమాట, అయ్యా పోతే కుదరతనే ఆయన, మా గురువుగారు పొద్దాకలు ఫోన్ చేస్తున్నాను వస్తాడు. ఇక ఆశ్రమంలో కూర్చొని కూడా, లేదా గుళ్ళో కూర్చొని కూడా, ఆ పూజలో కూర్చొని కూడా వాడేమనుకుంటుండో ధ్యాస అంతా అక్కడే పెడతారు. బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంటు. మనిషి ఇక్కడే ఉంటాడు, మనసు ఎక్కడో పెడతారు అనమాట. దానివల్ల ఉపయోగం లేదు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనసు ఉందనుకోమ్మా, ఇంట్లోనే శరీరం ఇక్కడే ఉంటుంది, మనసు తిరిగి వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే శరీరాన్ని ఏ ఉద్దేశంతో ఎక్కడికి తీసుకెళ్ళావో మనసును కూడా ఆ ఉద్దేశంతో ఆ పని చేయించడమే జ్ఞానం. అర్థమైందమ్మా? మైండ్, బాడీ ప్రజెంటే కాదు, మైండ్ కూడా ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. శరీరం ఎక్కడుందో మనస్సును కూడా మనం అక్కడే ఉంచగలిగితే ఇది వర్తమానంలో జీవించడం అంటారు. మనిషి వర్తమానంలో జీవించగలగాలి. అర్థమైందమ్మా? మనసు ఆధ్యాత్మికమైనటువంటి వ్యతిరేక కార్యక్రమాల వైపు వెళ్తుంటే దానికి నచ్చజెప్పి, మా అమ్మగా నీకు దండం పెడుతున్నాయి, పెళ్ళికి పోతే నువ్వు ఎందుకు పోతున్నావు, పెళ్ళికి ఎందుకు పోతున్నావు, బిర్యానీ కోసమేగా, నేను హోటల్లో పెట్టిస్తా, ఇవాళ పౌర్ణం పూజకి వెళ్దాం, మేము అమ్మగా నీకు వెళ్దాం, పౌర్ణం పూజకి వెళ్దాం, తర్వాత ఇంకాడన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కలుద్దాం, లేదు చుట్టాలది ఏముంది ఎప్పుడైనా కలుస్తారు, లేకపోతే వాళ్ళ ప్రోగ్రామ్ మొత్తం 4 ఫోటోలు తీసి పెట్టమందాం, ఫోటోలో చూద్దాం, పూజకి వెళ్దాం, ధ్యానానికి వెళ్తాం, క్లాస్ వినడానికి వెళ్దాం అని చెప్పి మనసుకు నచ్చజెప్పి నువ్వు తీసుకురావాలి. ఇది శమము అంటే మొదటి సాధన. వస్తుంది జ్ఞానికి. అసలు ఇప్పుడు మొన్న ఎవరో చెప్పారు, ఇంతవరకు నేను టీవీ పెట్టి చూడట్లేదన్నారు. టీవీ పెట్టి ఒకప్పుడు టీవీలో మొత్తం అవే చూశారు.
చాలామంది అమ్మాయి ఒకప్పుడు అందరూ సీరియల్స్ వీటికి కనెక్ట్ అవుతారు కదా. ఈ మధ్యనే ఒక భక్తురాలు చెప్పారన్నమాట, నాయన గారు నేను ఇప్పుడు అసలు టీవీ పెట్టి ఒక్క సీరియల్ చూడట్లేదు, ఒక సినిమా చూడట్లేదు, ఎప్పుడైనా ఏదైనా వింటే మన గురువుగారి బోధలే వింటున్నా అన్నది. టీవీ పెడితే గురువుగారి బోధలే వింట. ఎవరైనా ఇంట్లో వాళ్ళు టీవీ పెట్టుకొని చూస్తుంటే నేను ఇంట్లోకి వెళ్ళి మన యూట్యూబ్ ఓపెన్ చేసుకొని మన గురువుగారులకు సంబంధించి మన యొక్క ఆధ్యాత్మిక విషయాలు, ఆ పాటలు, ఈ బోధలు ఇవే నేను వింటున్నాను, నేను ఇవి వింటలేదని చెప్పాను. నాకు చాలా మంచిగా అనిపించింది. అర్థమైందమ్మా? ఎంతమంది ఉంటారు అలా? అది అర్థమైందమ్మా? మనసుకి ప్రశాంతత కలుగుతుంది ఆధ్యాత్మిక విషయాలు వింటే. అర్థమైందమ్మా? మొదటి సాధన ఏంటిది? శమము అంటే ఏంటి? మనస్సుని బయటికి వెళ్లకుండా చూడాలి. ఒకవేళ అది బయటికి వెళ్ళినా కానీ లోపలికి తీసుకొచ్చి ఆ మంత్రం చదివే కాడే కూర్చోబెట్టాలి. మంత్రం చదువుతున్నాను, 10 మంత్రాలు చదవగానే మానవుడు గుర్తొస్తారు, మనవరాలు గుర్తొచ్చింది, ఏవే అది వెళ్తూ ఉంటుంది. అది వెళ్ళటానికి రైలు అక్కర్లేదు, విమానం అక్కర్లేదు. అర్థమైందమ్మా? అందుకని మనసును నిగ్రహించడం నేర్చుకోవాలి మొట్టమొదట. ఎందుకంటే అమ్మా దాన్ని టెంప్ట్ చేయొద్దు, దానికి నచ్చ చెప్పాలి. అందుకే మనసుకి జ్ఞానోదయం కలిగిస్తే, మనసుకి జ్ఞానోదయం కలిగిస్తే మనసు చెప్పినట్లు వింటది. అర్థమైందమ్మా? చెప్పినట్లు వినకపోవడానికి అదేమన్నా నీకు సంబంధం లేదమ్మా. నీ ఆధీనంలో ఉండేటువంటిది, నీ కింద పనిచేసేటువంటిది, నువ్వు యజమానివి. యజమాని మాట వింటలేదంటే నువ్వు దానికి ఎంత చనువిచ్చినవో ఆలోచించు. ఓకే అమ్మ, అర్థమైంది కదా? ఒకటేంటి? మనస్సును నిగ్రహించడం, అంతరేంద్రియాన్ని నిగ్రహించడం. 2 దమము. రెండోది దమము. దమము అంటే బాహ్యేంద్రియములైన జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మొత్తం 10 ఇంద్రియాలు. మొత్తం 10 ఇంద్రియాలు వేదాంత వ్యతిరిక్తమైనటువంటి విషయాల యందు వెళ్ళుచుండగా, మనసు వెళ్ళుచుండగా తిరిగి వేదాంత శ్రవణాదులందు మనస్సు నిలుపటే దమం అనబడును. మనసు ఏం చేస్తుందంటే ఇందాక ఒక్కటే వెళ్ళిద్ది, ఇప్పుడు ఇంద్రియాల ద్వారా వెళుతుంది. ఇంద్రియాల ద్వారా వెళ్తుంది. ఇంద్రియాల ద్వారా ఎలా వెళ్తుంది? ఇప్పుడు సపోజ్ ఇంద్రియాలు జ్ఞానేంద్రియాల ఇది చెప్పారు. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? శ్రోత్రము అంటే చెవులు, త్వక్కు అంటే చర్మము, చక్షు అంటే నేత్రాలు, జిహ్వ అంటే నాలుక, ఘ్రాణము అంటే ముక్కు, వాసన. అర్థమైందమ్మా? శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు, వీటి కోసం మనసు ఈ యొక్క బాహ్యేంద్రియాల ద్వారా బయటికి వెళ్తుంది. లేకపోతే కర్మేంద్రియాలు, వాక్కు, పాణి, పాదము, ఇలాంటి 5 ఇంద్రియాలు. ఓకే. ఇప్పుడేంటంటే నేత్రం ఉందనుకోమ్మ, నేత్రం ఏం చేస్తుందంటే లోపల ఉన్న మనసు ఏం చేస్తుందంటే, నేత్రం ఏమంటుందంటే చాన్నాళ్ళు అయింది సినిమాలు చూడక, ఓ సినిమా చూపెట్టి అంటది. నువ్వు చెప్పినట్టు ఈ అన్నిటికీ నేను వెళ్తూనే ఉన్నాగా, పౌర్ణం పూజలకు వస్తూనే ఉన్నా, లేకపోతే గుళ్ళల్లో పూజలు అంటే వస్తున్నా, ఎన్నిటికంటే అన్నింటికి వస్తున్నా, ఒక సినిమా చూపెట్టవా మంచిగా, ఎన్నాళ్ళు అయింది, ఓ సినిమా చేసేపా అని చెప్పి కన్ను టెంప్ట్ చేస్తాయి. ఎప్పుడైతే ఒక అప్లికేషన్ వచ్చిందో, లోపల నుంచి అప్లికేషన్ వచ్చిందో, ఏం కాదులే, ఇన్ని రోజుల నుంచి ఆశ్రమానికి పోతే లేదు, ధ్యానం క్లాసులకు వెళ్తే లేదు, మెడిటేషన్ క్లాసులకు వెళ్తే లేదు, ఇంత అయిన తర్వాత ఒక సినిమా చూస్తే వచ్చిందప్పా. అర్థమైందమ్మా? అట్లాగే నాలుక కొన్ని ఫుడ్స్ కావాలని, తినే ఆహారాలు కావాలని చెప్పి నాలుక టెంప్ట్ చేస్తుంది అనమాట. అర్థమైందమ్మా? మంచి రూపాల కోసం. చెవులు మా పిన్నా అని చెప్పే మాటలు వింటే ఎంత బాగుంటాయో, అసలు ఎంత చెప్పిద్దో అని పిన్నాం దగ్గరికి వెళ్ళి మాటలు విండాం. పిన్నాం ఒక్క మంచి మాట కూడా చెప్పదు తల్లి, నిజంగా. అర్థమైందమ్మా? ఈ పిన్నాం ఎక్కడ చెప్పిన పిన్నామా ఒక్కటి కూడా మంచి మాట చెప్పదు. కానీ ఆ భ్రాంతి చేత, చెవికి వినాలి అనేటువంటి తలంపు చేత, ఎందుకంటే ఆ పిన్నాం ఎప్పుడు కూడా ఏమకి ఎవరైతే నచ్చరో వాళ్ళని కూర్చో చెప్పిద్ది అనమాట. పిన్నామ దగ్గరికి ఎందుకు వెళ్తుంది? మీటింగ్కి ఇంట్లో అన్నం కూడా తినకుండా, అర్థమైందమ్మా, ఇంటి పనులు కూడా చేసుకోకుండా, సొంత పనులు చేసుకోకుండా, ఇంటి పనులు చేయకుండా, సొంత పనులు చేయకుండా, తినటానికి కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా పిన్నాన్ దగ్గరికి ఎందుకు వెళ్తుంది? వారానికి ఒకసారికి ఎందుకు వెళ్తుందంటే తనకు ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళందరిని కూర్చో ఆమె తిడుతుంది. అబ్బా, చెవుల్లో అమృతం పోసినట్టుంది ఆ తల్లికి, ఈయన ఆమెకి. అర్థమైందమ్మా? చెవులు చిల్లులు పడేట్లుగా చెబుతున్నా కానీ అర్థం కావట్లేదు ఆమెకి. అర్థమైందమ్మా? ఎందుకంటే అట్లా అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా మనసు బయటికి వెళుతుంది. కాబట్టి
ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. పైన అంతరేంద్రియ నిగ్రహం, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, ఇంద్రియాలను కూడా నిగ్రహించాలి అని చెప్పి ఇక్కడ మనకు చెప్పడం అనండి. అయితే ఇంద్రియాలు మనల్ని టెంప్ట్ చేస్తాయా? మనసు రాదనుకున్నాం కదా, మనసు ఆగు అంటే ఆగాలి కదా, మనసు ఆగు అంటే ఆగాలి కదా అంటే ఆగదనమాట. సపోజు ఎట్లా చెప్తారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు దీనికి. ఒక బండి వెళుతూ ఉంది, ఎడ్ల బండి, ఒక ఎడ్ల బండి వెళుతుంది. యజమాని మధ్యలో కూర్చున్నాడు, యజమాని మధ్యలో కూర్చున్నాడు. వెళ్ళే దారికి కుడివైపున ఒక మంచి చేనుంది, ఎడమ వైపున మంచి చేను ఉందన్నమాట. అక్కడ ఈ యొక్క ఎద్దులకు సరిపోయినటువంటి ఆహారం మంచిగా కనపడుతుందన్నమాట. వాటికి బాగా ఆకలి అవుతుంది. ఆ యజమాని వాటితో ప్రయాణం చేస్తాను కానీ ఫుడ్ పెట్టలేదు, పెట్టినా కానీ ఎండుగడ్డి పెట్టిండు. అసలు వాడికి అసలు తినబుద్ధి కాల. దారి వెంట వెళ్తుంటే పచ్చగడ్డి కనబడుతుంది, పచ్చటి గడ్డి కనపడుతుంది, అమృత పదార్థం కనపడుతుంది. ఇక అప్పుడు ఆగుతాయి అవి. ఈ ఎద్దు ఇటు గుంజుతుంది, ఈ ఎద్దు ఇటు గుంజుతుంది. మధ్యలో వాడు ఏం చేయగలుగుతారు? గట్టిగా పగ్గాలు పట్టుకొని బలంగా లాగి, పగ్గాలు పట్టుకొని బలంగా గట్టిగా లాగి వాటిని అదుపులో పెట్టాలి. ఇటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు అని చెప్పి అదుపులో పెడితే ఆగుద్ది. మరి అలా అదుపులో పెట్టేవాళ్ళు ఎవరు? అర్థమైందమ్మా? చెవులు సినిమాకి చెవులు పెన్నాన్ దగ్గర కంటున్నాయి, కళ్ళు సినిమాకి అంటుంది, ఈ శరీరం ఏసీ రూమ్లో పడుకోబెట్టంటుంది, నాలుక హోటల్కి తీసుకెళ్ళి బిర్యానీ పెట్టమంటుంది, ముక్కు మంచి సువాసన కావాలని కోరుకుంటుంది, మంచి పెర్ఫ్యూమ్స్ కావాలని కోరుకుంటుంది. అర్థమైందమ్మా? మనసు బాహ్యేంద్రియాల వైపు వెళ్ళకుండా చూడాలి. ఎట్లా టెంప్ట్ చేస్తుంది అనేదానికి ఎగ్జాంపుల్ అనమాట. ఇందాక చెప్పుకున్నాం, మనం వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళాక మంచి స్మెల్ వస్తుంది ముక్కుకి. ఏది స్మెల్? బజ్జీలు, మిర్చి బజ్జీలు మంచి స్మెల్ వస్తాయి. ఎప్పుడైతే మిర్చి బజ్జీ యొక్క స్మెల్ వచ్చి ముక్కును తాకిందో వెంటనే నోట్లో లాలాజలం ఊరిద్ది, నోట్లో లాలాజలం ఊరిద్ది. వెంటనే నాలుగు చెప్పిద్ది అనమాట, ఏ 2 బజ్జీలు పెట్టించురా మైగా నీ దండం పెడతా అంటుంది. నాలుగు ఏముంటుంది, ఎన్నాళ్ళు అవుతుందిరా నువ్వు నాకు బజ్జీలు పెట్టించుకో, అవకాశం దొరికింది, మంచి బజ్జీలు వేడి వేడిగా ఉన్నాయి, గుమగోలాడుతున్నాయి, దాంట్లో కొంచెం ఉల్లిపాయ పెట్టిండు, నిమ్మకాయ పిండిండు, మసాలా తెల్లిండు, అబ్బా పెట్టించురా అని చెప్పి నాలుగు టెంప్ట్ చేస్తానమాట. మనసు వద్దురా నీకు దండం పెడతారా, వద్దురా తింటే కడుపులో మంట వచ్చిద్దిరా, వద్దురా అమ్మాయి, కాదు ఏం కాదు పెట్టించాను అంటది. అయితే ఎప్పుడైతే నాలుగు చెప్పినట్టు, మనసు నాలుగు చెప్పినట్లు బజ్జీలు తింటే ఫస్ట్ 2 తింటా అన్నది, 2 తిన్న తర్వాత ఇంకో 2 అంటాడు, ఇంకో 2, 6 తిన్నాడు. డాక్టర్ గారు ఒక్కడిని కూడా తినొద్దాడు, ఒక్క బజ్జీ కూడా తినకూడదని డాక్టర్ చెబితే 4 టెంప్ట్ చేసి 6 బజ్జీలు తిన్నట్టు చేసింది. ఎప్పుడైతే 6 బజ్జీలు తిన్నాడో తిన్న అర్ధగంట కాడి నుంచి మంట స్టార్ట్ అయింది. ఆ మంట తగ్గించుకోవడానికి హాస్పిటల్కి వెళితే డాక్టర్ గారు రాసిన మందులు పచ్చానికి 3 రోజులు మజ్జిగన్నం తినాల్సి వచ్చింది. 3 రోజులు మజ్జిగతో, తాగితే మజ్జిగ తాగు, తాగితే మజ్జిగన్నమే, తింటే మజ్జిగన్నం తినాలి, తాగితే మజ్జిగ టీ లేవు, కాఫీ లేవు, ఏ ఆహారం తీసుకోకూడదు వేరే. ఎన్ని అవస్థలమ్మా, ఎన్ని ఇబ్బందులు దానికోసం. అర్థమైందా? అంటే నాలుక ఇలా టెంప్ట్ చేస్తుంది. అందుకే నాలుకను కూడా మనం కంట్రోల్ చేసుకో. నాలుక నీకు తెలుసు కదా నా ఆరోగ్యం సంగతి, తింటే ఇంతకుముందు తింటే వారం రోజులు అవస్థలు పడ్డాం కదా, నీకు దండం పెడతా, నాకు బజ్జీలు పెట్టించొద్దని చెప్పి ముందే మనం నచ్చ చెప్పుకోవాలి. నాలుకకు చెప్పుకోవాలా, మనసుకు కూడా చెప్పుకోవాలి. ఇది అర్థమైందమ్మా? 2, 1 అంతరేంద్రియ నిగ్రహము, 2 బాహ్యేంద్రియ నిగ్రహము. వీటిని ఏమంటారు? 1 శమము, 2 దమము అంటారు. 3వది ఉపరతి. 3వ సాధన ఏమంటారు? ఉపరతి అంటారు. ఉపరతి అంటే సకల పాపకర్మములు ఆచరించక వదిలిపెట్టి సకల పుణ్యకర్మములు ఆచరించి గురువు యొక్క ఆజ్ఞానుసారంగా కర్తృత్వరహిత కర్మలు ఆచరించుటయే ఉపరతి అనబడను. అర్థమైంది కమ్మా? ఉపరతి అంటే ఈ ప్రపంచంలో పాపకర్మలు అసలు చేయకూడదు, పాపం వచ్చేటువంటి పనులు, చెడు పనులు అసలు చేయకూడదు, అధర్మపరమైనటువంటి అధర్మ సంబంధమైనటువంటి కర్మలు చేయకూడదు, అధర్మబద్ధమైనటువంటి చేయకూడదు. ఏం చేయాలి? సత్కర్మలు చేయాలి, పుణ్యకర్మలు చేయాలి, జ్ఞాన సంబంధమైనటువంటి సత్కర్మలు చేయాలి, అది కూడా కర్తృత్వరహితంగా చేయాలి. చాలామంది వేదాంత
మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఇలాంటి సందర్భాల్లో ఈ జ్ఞానంతో జీవిస్తారు. అర్థమైందమ్మా? ఎందుకంటే మనకు బేసిక్ ఇది అన్నమాట. ఒక మనిషి యొక్క సాధనకు పునాది ఇది. మనిషి యొక్క సాధనకు పునాది. మనిషి జ్ఞానంలో ఎదగడానికి ఇది పునాది లాంటిది అనమాట. 2 పాయింట్స్ చెప్పారు. చెడు కర్మలు అసలు చేయకూడదు. చెడు కర్మలు జీవితం మొత్తంలో అసలు చేయకూడదు. చెడు చేస్తే ఎందుకంటే పాపం వస్తుంది. దుష్కర్మ చేస్తే పాపం వస్తుంది. ఏం చేయాలి? సత్కర్మ చేయాలి. ఏం చేయాలా? సత్కర్మ చేయటం వల్ల పుణ్యం వస్తుంది. జీవితం మొత్తంలో తుది శ్వాస విడిచిపెట్టేటువంటి చివరి క్షణం వరకు కూడా చెడు కర్మలు అసలు చేయకూడదు. ఏం చేయాలి? సత్కర్మలు చేయాలి. ఏవండి గురువుగారు, ఇప్పుడు మేము పరిపూర్ణం తెలుసుకున్నాం కదా, మళ్ళీ ఇంకా ఈ సత్కర్మలని మాకు అవసరమా అంటాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు మేము పరిపూర్ణులం కదా, మహాజ్ఞానులం కదా, మహా అద్వైత స్థితిని పొందినటువంటి దిగ్గాన ధీరులం కదా, మాకు ఈ సత్కర్మల వల్ల అవసరమా అని చెప్పి ప్రశ్న వేస్తారు. మళ్ళీ ఒక పద్యం ఉంటుంది దీనికి చదివేది, భాగవత కృష్ణ వారు కందార్థం ఉంటుంది. అది చదువు. అర్థమైందమ్మా? అది చదువు. దానము ధర్మము సగుణ ధ్యానము తజ్జపతీర్థ స్నానములివి ముక్తిదమని మానవులనరించబయలు మాటాడాదేమీ ఎరుకే లేదు మాటాడేదేమీ అని ఈ కందార్థం చదువు. దానము ధర్మము సగుణ ధ్యానము ఇవన్నీ అవసరం లేదంటాడు. తీర్థాటనాలు అవసరం లేదంటాడు. సత్కర్మానుష్ఠానం అవసరం లేదంటాడు. అర్థమైందమ్మా? ఇవన్నీ జపం చేయొద్దు అంటాడు, దానం చేయొద్దు అంటాడు, ధర్మం చేయొద్దు. మరి ఇన్ని చేయొద్దని చెప్పినటువంటి వాడు ఇవన్నీ చేయట్లేదు. ఆయన ఈ పద్యం నేర్చుకున్న తర్వాత అందులో ఉన్న ఏం చేయట్లేదు అనమాట. జపం చేయట్లేదు, సత్కర్మానుష్ఠానాన్ని విడిచిపెట్టిండు. కందార్థంలో రాసిండు భాగవత కృష్ణ దేశకుల వారు, నేను చెయ్యను అంటాడు. మరి ఆయన రాయని అని యాత్రో, సీరియల్స్ చూస్తారు, సినిమాలు చూస్తారు, ఇష్టం వచ్చినటువంటి. అర్థమైందమ్మ? పశువులు తిన్నట్టు తింటాడు. తిండి ఎలా తింటాడు? ఒక పశువు ఎలా తింటుందో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తామసిక రాజసిక ఆహారాలు మంచిగా తింటాడు, మెండుగా తింటాడు. మరి అవి చేయమని చెప్పిండా? అవి చెప్పలేదు, కానీ అవన్నీ చేస్తారు. ఎందుకంటే నేను పరిపూర్ణుడిని, నాకొద్దు, నేను సగుణారాధన చేయను అంటాడు. సగుణారాధన అని చెప్పినటువంటిది ఏంటంటే దేహభావాన్ని విడిచిపెట్టాలి. అర్థమైందమ్మా? దేహాన్ని తుది శ్వాస విడిచేంత వరకు కూడా సాధనకి అనుగుణంగా మలుచుకొని చెప్పడం సగుణారాధన, అంతే తప్ప విగ్రహాన్ని పెట్టి పూజ చేయడం అని కూడా కాదు అర్థం. అర్థమైందమ్మా? చూడండి అమ్మ మనిషి ఆలోచన ఏమని చెప్తున్నారు. 3వ సాధన ఏమని చెప్తున్నారు? చెడు పనులు దుష్కర్మలు ఎప్పటికీ చేయకూడదు. మరి ఏది మంచి పని ఏది చెడు పని మరి ఎలా తెలుస్తుంది మనకి? కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియదు. అందుకే ఒక సూత్రం చెప్పారు. మంచి పని ఏదో చెడు పని ఏదో ఒక సూత్రం చెప్పారు. ఏంటండి మంచి పని అంటే ఎలా ఉంటుందంటే, మంచి పని చేస్తే నీకు ఆనందం కలుగుతుంది, నీ చుట్టూ వాళ్ళకు ఆనందం కలుగుతుంది. మంచి పని అంటే ఎలా? మంచి పని యొక్క ప్రయోజనం ఎలా ఉంటుందంటే, ఆ మంచి పని చేసినప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది, నీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. దాన్ని మంచి పని అంటారు. దాన్ని ఏమంటారు? సత్కర్మ అంటే అది. సత్కర్మ అంటే అది. నువ్వు ఆ పని సత్కర్మ చేస్తే నీకు హ్యాపీగా ఉండాలి. నీకొక్కడికే హ్యాపీగా ఉంటే సరిపోదు, నీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హ్యాపీగా ఉండాలి. నీ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆనందం కలిగేట్లుగా ఉండాలన్నమాట. నీ యొక్క ప్రవర్తనగా, నీ యొక్క ఆచరణగా, నువ్వు చేసేటువంటి పనులు కానీ. ఇది సత్కర్మ. ఒక ఆయన పూజ పెట్టిండు, మైక్ తీసుకొచ్చి గట్టిగా పెట్టిండు అనమాట. నేను పూజ చేస్తున్నాడు. మైక్ గట్టిగా మోగుతుంది. తెల్లవార్లు మీటింగు జరుగుతుంటే పూజలు అంటుండో, మీటింగులు అంటుండో, భజనలు అంటుండో రకరకాలు జరుగుతున్నాయి. ఆ వీధిలో ఉన్న అయ్యా రేపు పిల్లలకి ఎగ్జామ్ ఉంది నాయన, మైక్ బంద్ అయిన ఆయన, మైక్ ఉంటే ఇంత పెద్దగా సౌండ్ వస్తుంటే పిల్లలు చదువుకోలేకపోతున్నానండి. నేను దేవుడు పూజ చేస్తున్నా, ఇది దేవుడు పూజ అయిద్దా? ఆ వీధిలో ఉన్నటువంటి 28 పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి సందర్భం అది. మరి 28 పిల్లల యొక్క భవిష్యత్తును కాలరాసేటువంటి ఈ పూజ వలన భగవంతుడు సంతోషిస్తారా? ఈ మైక్ వల్ల భగవంతుడు సంతోషిస్తారా? మరి ఇది సత్కర్మ అవుతుందా? నువ్వు చేసే సత్కర్మ ఎలా ఉండాలి అంటే, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేలు కలిగించేట్లుగా ఉండాలి.
నువ్వొక్కడే హ్యాపీగా ఉంటే కాదు. అర్థమైందమ్మా? అందుకే ఉపరతి అంటే ఏంటంటే చెడు పనులు అసలు చేయకూడదు. చెడు పనులు అసలు చేయకూడదు, మంచి పనులు మాత్రమే చేయాలి. మంచి పనులు కూడా ఎలా చేయాలి? నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారం లేకుండా, ఇదంతా నా వల్లనే జరుగుతుంది అనేటువంటి అహంకారం లేకుండా, పరమాత్మ నీ యొక్క అనుగ్రహం చేత, పరమాత్మ నీ యొక్క కృపా కటాక్షముల చేత నేను చేయగలుగుతున్నాను అనేటువంటి భావనతో ఉండాలి. కర్తృత్వం లేకుండా, కర్తృత్వ రహితంగా ఈ యొక్క కర్మానుష్ఠానాన్ని చేయాలి. ఇది ఉపరతి అంటే. ఆధ్యాత్మిక మార్గంలో సమాధి షట్క సంపత్తిలో ఉపరతి అంటే ఏంటంటే ఎలాంటి సాధన అంటే పాపం అనేటువంటిది ఎప్పుడూ చేయకూడదు. నీకు కానీ నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇబ్బంది కలిగించే పని ఏదీ చేయకూడదు. ఎలాంటి సత్కర్మ చేయాలి? ఎలా ఉండాలి అంటే నీకు మేలు కలగాలి, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు మేలు కలిగే విధంగా కర్తృత్వరహితంగా సత్కర్మలు చేయాలి అని చెప్పి మనకు 3వ సాధనలో సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే అమ్మ, ఇప్పుడు దానం చేసిన మనకు నష్టమమ్మ, నీకు దగ్గర 50 లక్షలు ఉన్నాయి, 50 లక్షలు ఉంటే ఒక పేదవాడు వచ్చిండు, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వాళ్ళ అబ్బాయికి ఆరోగ్యం బాగలేదు, నీ సహాయం అడిగిండు, 5,000 ఇవ్వడానికి నేను దానము చెయ్యను, ఆ కందార్థంలో దానం చెయ్యొద్దన్నారు, నాకు పాపం వద్దు పుణ్యం వద్దన్నారు, దానం చేస్తే నాకు పుణ్యం వస్తుంది, దానివల్ల జన్మ వస్తుంది. ఏమి ఆలోచనలు? కర్తృత్వం ఎందుకు నీకు? 5,000 ఇస్తున్నానే కర్తృత్వం ఎందుకు? ఆ 50 లక్షలు కూడా నాయి అనేటువంటి అహంకారం నీకెందుకు? తనువు మనసు ధనము తెలివిని ఏ రాజో గురువుగారికి సమర్పించావు అన్నావు కదా. తనుమన ధనముల గురునకు వినయంబుక దారబోసే అని చెప్పి 18 చదివినావు కదా. మరి ఈ ధనాన్ని సమర్పించలేదు, ఈ 50 లక్షలు ఇంకా నీ అకౌంట్లోనే ఉంచుకున్నావా? నీకు అసలు ఎక్కడుంది? నువ్వే లేవు. గురువుగారికి సర్వసమర్పణ చేసిన తర్వాత నువ్వే లేవు. ఇంక నీ డబ్బులు ఏడున్నాయి, నీ 5,000 ఏడున్నాయి, ఇంక నువ్వు దానం ఏడ చేస్తావు? ఆ ఉద్దేశంలో చెప్పిన మాట అర్థమైందమ్మా? అట్లా అని చెప్పి సత్కర్మలు చేయకుండా ఉండటం సరికాదు. అర్థమైందమ్మా? జీవితాంతం కూడా భగవద్గీతలో 8వ అధ్యాయంలో వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవా అన్నాడు. వేదాలు చదవటం కంటే కూడా యజ్ఞాలు చేయటం కంటే, తపస్సు చేయకంటే యోగి అయినటువంటి వాడు శ్రేష్ఠుడు అని చెప్పి మనకి 8వ అధ్యాయంలో చెప్తారు. కానీ ఇలా చెబితే మళ్ళీ ఎవరైనాగా దీన్ని పొరపాటున అర్థం చేసుకుంటారని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంలో మళ్ళీ దీన్ని సరిచేసి చెప్తారు. సత్కర్మానుష్ఠానాన్ని విడిచిపెట్టకూడదు యోగి. ఒక భక్తుడు, భగవద్గీత చదివేటువంటి ఒక భక్తుడు, శ్రీకృష్ణ పరమాత్మను అనుసరించి నడిచేటువంటి ఒక కృష్ణ భక్తుడు, ఒక గురు భక్తుడు, ఒక యోగి అయినటువంటి వాడు సత్కర్మానుష్ఠానాన్ని విడిచిపెట్టొద్దని 18వ అధ్యాయంలో ఘంటాపదంగా చెప్పారు. మంచి పనులు, సత్కర్మలంటే మంచి పనులు, మంచి పనులు చేయాలి. అవి ఎలా చేయాలి? కర్తృత్వం లేకుండా చేయాలి. నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారం లేకుండా పరమాత్మ నీ యొక్క అనుగ్రహంతో చేయగలుగుతున్నాను అనేటువంటి పద్ధతిలో చేయాలి. దీన్ని ఎన్నో సాధన? ఇది 3వది. మొదటిది ఏంటి? మనసుని అంతరేంద్రియ నిగ్రహం. 2వది బాహ్యేంద్రియ నిగ్రహం. 3వది ఏంటంటే సత్కర్మలు చేయాలి, దుష్కర్మలు చేయకూడదు. ఓకేమ్మా. 4వది తితిక్ష. తితిక్ష అంటే ఓర్పు, తితిక్ష అంటే సహనం. అనగా కష్ట సుఖములయందు నిందాస్తుతులయందు శీతలము పోయి ఉష్ణము వచ్చినట్లుగా ఒకటి పోయి ఒకటి వచ్చుచుండునని నిశ్చయించుకొని సమభావంతో ఉండుటయే తితిక్ష అనబడును. తితిక్ష అంటే ఓపిక. కష్టం వచ్చినా సుఖం వచ్చినా కానీ, కష్టం వస్తే కుంగిపోకూడదు, సుఖం వస్తే పొంగిపోకూడదు. ఎవరో నిందించారని చెప్పి, ఇప్పుడు మనల్ని ఎవరో నిందిస్తుంటారు, లోకం అన్న తర్వాత సహజం అది. అర్థమైందమ్మా? ఈ లోకం ఎలా నిందిస్తుంది అంటే, లోకానికి ఒక పరిధి లేదు, ఒక హద్దు లేదు. అర్థమైందమ్మా? ఈ లోకం ఎలా ఉంది అంటే, శ్రీకృష్ణ పరమాత్మనే నిందించింది, శ్రీరామచంద్రుడినే నిందించింది ఈ లోకం. అర్థమైందమ్మా? ఈ లోకంలో రాముడిని నిందించారు, కృష్ణుడిని నిందించారు. ఇలా లెక్కేసుకుంటే ఏ దేవతను విడిచిపెట్టింది ఈ లోకం? ఏ దేవుళ్ళని విడిచిపెట్టింది? ఏ మహాత్ములను విడిచిపెట్టింది? మహాత్ములను కూడా నిందిస్తూనే ఉండే. అర్థమైందమ్మా? అందుకే ఒక మాట అంటారు మనోడు, సకల జనుల సమ్మతిగా ఒకరైనను నడువలేరు ఊర్వీ స్థలిపై మకరాంక జనని జనకాద్యకులంకులలో నేనీ వననేమి గణన అన్నారు. నాయనా, ఈ ప్రపంచంలో అందరినీ మెప్పించడం, అర్థమైందమ్మా, మకరాంక జనని జనకులైనటువంటి, అర్థమైందమ్మా, మకరి అంటే మొసలి,
మకరాంకము అంటే మొసలి జెండా పట్టుకున్నటువంటి వాడు. అంటే ఆ జెండా ఎగురుతుంటుంది కదా, ఆ జెండా మీద ఏముంటుందంటే మొసలి బొమ్మ ఉంటుంది. అలాంటి జెండాను ధరించినటువంటి మన్మథుడి యొక్క తల్లిదండ్రులైనటువంటి లక్ష్మీనారాయణులకే, విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అందరినీ సంతృప్తిపరచడం చేతగాలేదు. ఇక నువ్వెంత నేనెంత? అర్థమైందమ్మా? దేవుడికే సాధ్యం కాలేదంట అందరినీ సంతృప్తిపరచటం. అర్థమైందమ్మా? ఈ లోకం పెడితే పెళ్లి కోరుద్ది, లేకపోతే చావు కోరుద్ది. పెడితే శుభాన్ని కోరుద్ది, పెట్టకపోతే వాడి మొహం పాడుగాను, వాడు అసలు మంచోడే కాదంటది. అర్థమైందమ్మా? ఇది సమాజం యొక్క నైజం, ప్రకృతి యొక్క నైజం. ఇది గుణాలతో కూడి ఉన్నది, త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిది. ఈ ప్రకృతి ఎలాంటిది? త్రిగుణాత్మకమైనటువంటిది. ఇది మాయ అలాగే ప్రవర్తిస్తుంది, గుణాలు అలాగే ప్రవర్తిస్తాయి, గుణాల యొక్క ప్రభావం అలాగే ఉంటుంది. దానికి నువ్వు టెంప్ట్ అవ్వకూడదు. అర్థమైందమ్మా? ఈ రీతి స్థితి కలిగిన నేరుపుషాలు ఇతర జనుల నిందాస్తుతులను తారేగి చెయ్యడన్నడు వారలు మరి చేసరేని వలదాని అనడు చెవియొగ్గి కావలనాని వినడు. భాగవత కృష్ణదేశకులు వారు చెప్తారు, ఒక గురుభక్తుడు ఎలా ఉంటాడు, ఒక గురుభక్తుడు ఎలా, ఎవరైనా నిందిస్తే ఏమాత్రం కూడా స్పందించడు, ఎవడైనా స్తుతించాడనుకో దానికి కూడా స్పందించడు. నిందించారనుకో అమ్మ, వాడు ఒకటంటే వీడు 100 అన్నాడు అనుకో, ఇక ఏం ఉపయోగం? వాడు 1 అన్నాడు అనుకో, వీడు సాయంత్రం వచ్చి వాళ్ళ పెన్నామని తీసుకొని వచ్చి ఇంకో 4 తిట్టిపోయాడు. వాడు 1 తిట్టే వీడు 4 తిట్టిపోయాడు. ఇక ఏమి ఉపయోగం దానివల్ల? అర్థమైందమ్మా? ఎందుకంటే రాగద్వేషాలు పెరిగిపోయి మళ్ళీ అవి నీ యొక్క దుఃఖానికి, నీ యొక్క బంధానికి కారణమవుతాయి, మళ్ళీ జన్మకు కారణమవుతాయి. స్తుతి, పొగడ్త, కీర్తి ఇది కావాలి మనిషికి. ఈ ప్రపంచంలో మనిషికి కావాల్సింది ఏంటంటే కీర్తి. అది చెవిలో పడితే అమృతం పోసినట్టుంటుంది కీర్తి. అబ్బా నువ్వు దేవుళ్ళ అంటోడు అంటే, అబ్బా మళ్ళోసారాను. ఒక ఆయన వచ్చి నువ్వు దేవుళ్ళ అంటాడు అని ఆగాగా అని చెప్పి ఇంటికి తీసుకుపోయి వాళ్ళ కుటుంబ సభ్యులందరిని పిలిచి నా గురించి ఏనేదో చెబుతున్నా నేనని అంటాడు. అబ్బా ఈయన దేవుళ్ళు అంటాడు, అబ్బా బాలేదు మళ్ళీసారి చెప్పి అంటాడు. తర్వాత మళ్ళీ ఆశ్రమంగా అడిగి తీసుకుపోయాడు, ఆ భక్తులందరిని పిలిచిండు, నా గురించి నేను ఏదో అంటాడు, ఏనండి అబ్బా ఈయన దేవుళ్ళు అంటాడు. ఎందుకంటే ఈయన గొప్పవాడని అందరితో పొగిడించుకోవడం వీడికి ఇష్టం అన్నమాట. అదే స్థుతి, అదే స్తుతింపబడ్డం అన్నమాట. అంటే ఈయన అందరూ గొప్పవాడు అంటే అబ్బా ఆహా ఓహో అంటాడు. అర్థమైందమ్మా? ఎవడ ఇట్లా ఆహా ఓహో అని చెప్పి ఆనందంలో ఉన్నాడు. ఇలా ఆనందంలో ఉన్న తరుణంలో ఒకడు వచ్చి వీడంత చెడ్డోడు లేడు అన్నాడు, వీడంత బైరేగి ఇంకొకడు అని చెప్పి అన్నాడమ్మ. ఇక అనేసరికి వీడు తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు అందరూ గొప్పోడు అన్న తర్వాత ఇప్పుడు ఈయనంత లేదని అనేసరికి ఇక తట్టుకోలేకపోతున్నాను అనమాట. అదే విషయాన్ని ఇక్కడ తితిక్ష అని చెప్తున్నారనమాట. నాయన కష్ట సుఖాల ఎందు కానీ, లాభ నష్టాల ఎందు కానీ, నిందాస్తుతుల ఎందు కానీ యోగి అయినటువంటి వాడు, ఒక గురుభక్తుడైనటువంటి వాడు సహనం కలిగి ఉంటాడు, ఓర్పు కలిగి ఉంటాడు. ఎలా ఉంటాడు అనే దానికి ఎగ్జాంపుల్ చెప్పారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో చెప్పినటువంటి ఎగ్జాంపులే నాయన గారు కూడా ఇందులో మనకు ఉదహరించడం అనేటువంటిది జరిగింది. ఏమనంటే శీతలము పోయి ఉష్ణం, కాలాలు ఉన్నాయి అమ్మ. వర్షాకాలం పోయాక ఏమొస్తుంది? చలికాలం వస్తుంది. చలికాలం పోయాక ఎండాకాలం. అంటే చలికాలం పోయాక ఎండాకాలం, ఎండాకాలం పోయాక మళ్ళీ చలికాలం. అంటే చల్లదనం. ఇవి ఒకటి పోయి ఒకటి పోయాక ఇంకొకటి ఆటోమేటిక్గా వస్తాయి. అర్థమైందమ్మా? దానికోసం నువ్వు టెంప్ట్ అయ్యేది ఏముంది? ఇప్పుడు మొన్నటిదాకా చలికాలం ఉంది, చలికి రగ్గులు కప్పుకొని లేకపోతే స్వెటర్లు వేసుకొని, నువ్వు ఎండాకాలం వచ్చింది ఫ్యాన్ కింద వండుకుంటున్నావు, ఏసీ పెట్టుకుంటున్నావు. ఇవి ఒకదాని ఒకటి పోయాక మళ్ళీ ఒకటి వస్తే ఇవి సహజం. సమాజంలో రావటం ఇవి సహజం అన్నమాట. దాన్ని ఆపగలమా మనం? ఎండను రాకుండా ఆపగలమా? కొన్ని చలి పెట్టకుండా ఆపగలమా? ఈ ప్రపంచాన్ని మార్చగలమా? మార్చలేము. కాకపోతే ఏంటంటే ఒకటి పోయిన తర్వాత ఒకటి వస్తాయి అనేటువంటి జ్ఞానం నీకు కలిగినప్పుడు ఆ పద్ధతిగా దాన్ని ఓర్చుకునేటువంటి ప్రయత్నం చేయి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయును తాం స్థితిక్షస్వ భారస. తాం తితిక్షస్వ భారత. ఆగమాపాయును ఇవి వచ్చిపోయేటువంటివి.
ఎండాకాలం పోయిన తర్వాత చలికాలం, చలికాలం పోయిన తర్వాత ఎండాకాలం, ఒకటి పోయిన తర్వాత ఒకటి రావడం ఈ ప్రకృతిలో సహజం. శీతలము అంటే చల్లదనం, ఉష్ణము అంటే వేడి. అర్థమైందమ్మా? చల్లదనం పోయాక వేడి వస్తుంది, ఎండాకాలం వస్తుంది, దానికి పెద్ద ఆలోచించేది ఏముంది నాయన అంటుండు. అట్లా ఇక్కడ ఏంటంటే కష్టాలు పోయిన తర్వాత సుఖాలు వస్తాయి, సుఖాలు పోయాక మళ్ళీ కష్టాలు వస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఇది ఒక చక్రం లాంటిది. అర్థమైందమ్మా? ఈ సపోజ్ ఇప్పుడు నేనున్నాను 53 సంవత్సరాలు అవుతుంది, జీవితం మొత్తం నీకు సుఖాలే ఉన్నాయంటే సుఖాలు ఉన్నాయని చెప్పినాం. కొన్ని జీవితం మొత్తం కష్టాలు ఏమున్నాయంటే కష్టాలు ఉన్నాయని చెప్పినాం. కొన్ని కష్టాలు ఉన్నాయి, కొన్ని ఒకసారి కష్టం, అది పోయిన తర్వాత మళ్ళీ సుఖం, మళ్ళీ పోయా కష్టం, మళ్ళా సుఖం. ఎట్లా ఉంటుంది మనిషి బ్రతుకు అనేదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారమ్మా. ఒక ఆయన వెళ్తూ ఉంటే పొరపాటున స్లిప్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఒక బావిలో పడ్డాడు. మసక చీకట్లో గుర్తించలేకపోయిండు, అక్కడ బావి ఉంది అనే విషయాన్ని గుర్తించలేకపోయిండు, జారి పడ్డాడు. అలా కిందికి జారుకుంటూ వస్తుంటే కిందికి వచ్చిన తర్వాత అన్నీ కూడా ఇక నిల్చోటానికే సరిపోనుందన్నమాట ప్లేస్. అటు కదలటానికి వీలేదు. వెనక్కి కదిలితే వెనక ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, ముందుకు కదిలితే ముందుకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, ఇరుక్కున్నట్టుందన్నమాట. అందులో ఇలా కదిలినప్పుడు ముళ్ళు గుచ్చుకుంటుంది. పైన ఈయన కిందికి జారుకుంటూ వచ్చేప్పుడు పైన అక్కడ ఒక తేనె పట్టు ఉందన్నమాట, దానికి తగిలిందనమాట. తేనెటీగలన్నీ ఎగిరిపోయి ఆ తేనె పట్టు చుక్కల కిందికి రాలుతున్నాయి, తేపకోటి. అర్థమైందమ్మా? వెనక్కి జరిగితే ముళ్ళు గుచ్చుకుంది, బాగలేదనండి. ఇట్లా నేరకి జరిగితే పైనుంచి తేనె పడ్డది, భలేగా ఉంది అన్నాడు. సరే పడితే అని తేనె చాలా బాగుంది, ఇంత అద్భుతంగా ఇంత టేస్ట్ ఎప్పుడూ నేను చూడలేదన్నాడు. మళ్ళీ ముందుకు జరిగితే మళ్ళీ పొట్టకి ఇక్కడ ముళ్ళు గుచ్చుకుంది, బాగలేదన్నాడు. మళ్ళీ తేనె చొక్క నారకం భలేగా ఉంది అన్నాడు. అర్థమైందా? ఈ ప్రపంచం కూడా అలాంటిది. ఒక సుఖం వచ్చినప్పుడే ఈ జీవితం అస్సలు బాగలేదు, జీవితం చాలా బాగుందన్నాడు. ఒక కష్టం అసలు జీవితం అస్సలు బాగలేదు అంటాడు. కష్టాలు వస్తే నాకే వచ్చినాయి కష్టాలు, ఈ జీవితంలో ఎవ్వడికి రాలేదంటాడు. సుఖాలు వచ్చినాయి అనుకో, ఎవరికన్నా వస్తాయి ఇట్లాంటి సుఖాలు. నేనంటే మహాత్ముడు కాబట్టి, మహాభక్తులం కాబట్టి మాకు వచ్చినాయి అంటాడు. అర్థమైందమ్మా? ఈ సుఖాలు కానీ ఈ దుఃఖాలు కానీ శాశ్వతమైనటువంటివి కావు, అగమాపాయిను వచ్చిపోయేటువంటివి. చలికాలం పోయి ఎండాకాలం వచ్చినట్లుగా ఇవి కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. ఇవి స్థిరం కాదు. కాబట్టి అవి వచ్చినప్పుడు ఓర్చుకొనుండు. ఎండాకాలం వచ్చినా, చలికాలం వచ్చినా, వర్షాకాలం వచ్చినా కాస్తో కూస్తో ఇబ్బంది ఉంటుందని ఆయన, అవి తప్పదు. మనుషులం కాబట్టి, జన్మించాం కాబట్టి, వాటిని అనుభవించాలి కాబట్టి వాటికి టెంప్ట్ అవ్వద్దు. తితిక్ష అంటే ఓర్చుకో. జీవితం అంటే ఓర్పు లేకపోతే జీవితం లేదు. మనం ఎన్ని సందర్భాల్లో ఎన్ని ఓర్చుకుంటేనో, ఎన్ని త్యాగాలు చేస్తేనో ఈరోజు ఇక్కడ ఇలా కూర్చొని ఉండగలుగుతున్నాం. ఆ ఓర్పు లేకపోతే, ఆ త్యాగం లేకపోతే జీవితం ఇలా ఉండేదా? ఎన్ని ఓర్చుకుంటేనో ఈరోజు ఒక సుఖాన్ని, ఒక ఆనందాన్ని అనుభవించేటువంటి పరిస్థితి సాధకుడికి వస్తుంది. ఇంత జ్ఞానం కలగడానికి ఎన్ని ఓర్చుకొని ఉండాలి మనం? అర్థమైందమ్మా? ఓర్పు, తితిక్ష అనేటువంటిది భక్తుడికి ఉండాలి. ఏ భక్తుడికి? గురు భక్తుడికే కాదు, ఏ భక్తుడికైనా ఉండాలి. ఓకే, అర్థమైంది? 4 అయిపోయినాయి. 5వది శ్రద్ధ. 5వది శ్రద్ధ అంటే ప్రపంచ కార్యముల యందు శ్రద్ధ ఉంచితే ఆ కార్యాలు నెరవేరుతాయి. ఆ తీరుగానే పరమార్థము తెలియుటకు శ్రద్ధ ఉంచిన పరమార్థము లభించును. సద్గురుమూర్తి సన్నిధి చేరి పరమార్థము తెలియుటకు ప్రయత్నము చేయుటయే శ్రద్ధ అనబడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. శ్రద్ధ ఎవరికి ఉంటుందో వాళ్లకు జ్ఞానం ఉంటుంది. అర్థమైందమ్మా? ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏదైనా కావాలనుకోమా, దానికోసం శ్రద్ధతో పనిచేస్తాడా లేదా? ఒక ఇల్లు కావాలంటే శ్రద్ధతో పనిచేస్తాడా లేదా? డబ్బులు కావాలంటే శ్రద్ధతో పనిచేస్తారా లేదా? ఆహార పదార్థాలు కావాలంటే శ్రద్ధతో పనిచేస్తారా? పిల్లగాడి పెళ్ళి కావాలంటే శ్రద్ధతో పనిచేస్తారా లేదా? సీట్ రావాలంటే, మంచి కాలేజీలో సీట్ రావాలంటే శ్రద్ధతో చదువుకుంటాడా లేదా? మంచి ఉద్యోగం రావాలంటే శ్రద్ధతో పనిచేస్తారా లేదా? వీటన్నిటి కోసం శ్రద్ధ వహిస్తారు. అర్థమైందమ్మా? ఇంటి కోసం కానీ, డబ్బుల కోసం కానీ, పిల్లగాళ్ళ చదువు కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, అన్నిటి కోసం శ్రద్ధగా ఉంటాడు. అలాగే మోక్షాన్ని పొందాలి అనేటువంటి తపనతో ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల యందు ఎవరికి శ్రద్ధ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ మోక్షం అనేటువంటిది సిద్ధిస్తుంది. మనం ఏ విషయమనందు శ్రద్ధ ఉంచితే ఆ విషయం మనకి బోధపడుతుంది.
ఏ విషయం కోసం ప్రయత్నం చేస్తే ఆ విషయం, దేనికోసం ప్రయత్నం చేస్తే ఆ వస్తువు మనకి ప్రాప్తిస్తుంది. మన ప్రయత్నాన్ని బట్టి ప్రాప్తి ఉంటుంది. మనం దేనికోసం ప్రయత్నం చేస్తే అది మనకు ప్రాప్తిస్తుంది. ఇప్పుడు నీకు మోక్షం పొందాలి అనేటువంటి తపన ఉంటే, మోక్ష ప్రాప్తి కావాలనుకుంటే మోక్ష సంబంధమైనటువంటి ప్రయత్నం చేయాలి. దీని యందు శ్రద్ధ ఉంచాలి. దీని యందు శ్రద్ధ ఉంచాలి. ఎంతమందికి శ్రద్ధ ఉంటుందమ్మా? ఎంతమందికి శ్రద్ధ ఉంది? చూడమ్మా, ఈ ప్రపంచంలో నశించేదంటాం, ఈ ప్రపంచం నశించేదంటాం, అశాశ్వతం అంటాం, ఏది మన వెంట రాదంటాం, ఏది మన వెంట రాదు అంటాం. ఏది మన వెంట రానప్పుడు, ఏది రాని కోసం, ఏది లేని కోసం ఎంతమంది ఎంత తప్పిస్తున్నారు, ఎంత ప్రయత్నం చేస్తున్నారు? అర్థమైందమ్మా? ఒక మనిషి ఉన్నటువంటి 60 సంవత్సరాల సమయంలో ఆధ్యాత్మికానికి ఎంత కేటాయిస్తాడో ప్రపంచానికి ఎంత కేటాయించుతాడు? చూడమ్మా, నెలకి ఒక్కరోజు పౌర్ణమి పూజకి రావడానికి ఆయనకు చాలా కష్టంగా ఉంటుంది. అది జీవితం మొత్తాన్ని త్యాగం చేసిన ఫీలింగ్ ఆయన. అర్థమైందమ్మా? ఎవరి కోసం వస్తారమ్మా? ఎవరిని ఉద్ధరించడం కోసం రావాలా? అర్థమైందమ్మా? ఎవరికి మేలు జరుగుద్ది? వస్తే ఆశ్రమం కాడికి వస్తే, ఒక గుడికి వెళితే, ఒక సత్సంగం కాడికి వెళితే ఎవరికి మేలు జరుగుద్ది? వచ్చిన వాళ్ళకి మేలు జరుగుద్ది. ఆ జ్ఞానం నువ్వు ఉంటే వస్తావు. నీకు మేలు జరగాలి అనేటువంటి ఆలోచన నీకుంటే నువ్వు వస్తావు. ఎంతమందికి ఉన్న ఆలోచన? ఎంతమంది శ్రద్ధ చూపిస్తున్నారు? అర్థమైందమ్మా? ఊరికనే వస్తుందా? వేదాంతం ఊరికనే వంట పట్టిద్దా? ఎంతో ప్రయత్నం చేసినటువంటి మహామహులే కుప్పకూలిపోయారు లాస్ట్ చివరి క్షణాల్లో. అర్థమైందమ్మా? అపారమైనటువంటి సాధనలు చేసినటువంటి మహామహులే చిన్న చిన్న డిఫరెన్సెస్ తోటి కుప్పకూలిపోయారు. ఇక మనమెంత? అర్థమైందమ్మా? విశ్వామిత్రుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి చిన్న చిన్న డిఫరెన్సెస్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి మొత్తం తపోశక్తిని మొత్తాన్ని కూడా కోల్పోయాడు. మనం చేసే సాధన ఎంత, మనం చేసే పూజలు ఎంత, మనం చేసే ధ్యానం ఎంత, మనం చేసే మంత్ర అనుష్ఠానం ఎంత, దీనికోసం మళ్ళీ ఆయన నేను జీవితం మొత్తం త్యాగం చేశా అని చెప్తాడు. ఒకవేళ నువ్వు త్యాగం చేసినావు రైటే, ఒకవేళ నీ జీవితాన్ని త్యాగం చేసినావు అనుకో, త్యాగం చేస్తే ఎవరికి లాభం? నువ్వు ఒక రోజుకి 108 సార్లు మంత్రం చదువుతున్నావు, మంత్రం చదివితే ఎవరికి లాభం? నీకు మంచిదే తప్ప ఇంకెవరికి మంచిది? నాకు మంచిగా అనిపించింది. మనం మేము ఒక చోటుకు వెళ్తే ఒక ఆవిడ గారు కనిపించారు. ఆవిడకి 85 వయసు ఉంటుంది, వయసు 85కు తగ్గదు. ఆవిడ వయసు 85కు తగ్గదు అనమాట. నాకు ఆవిడ మాట్లాడిన 2 మాటలు వింటే నాకు చాలా మంచిగా అనిపించింది. గురువు గారు ఈ పై మెరుగులన్నీ కూడా లోకం కోసం అన్నది. మేము పెళ్ళికి వెళ్తే చెప్పింది అనమాట, ఈ పై మెరుగులు, పెళ్ళికాడ కనిపించే ఈ పై మెరుగులన్నీ కూడా లోకం కోసం గురువు గారు, కానీ లోపల స్థితిలో స్థిరంగా ఉన్నాం అన్నది. లోపల స్థితిలో స్థిరంగా ఉన్నామని చెప్పింది. అబ్బా, నాకు మంచిగా 85 సంవత్సరాల వయసులో ఉండి అనుభవంతో మాట్లాడింది కాదు, ఆచరించింది ఆవిడ. మహాతల్లి ఆచరించింది. ఏమని చెప్పిందంటే, నాయనగారు ప్రొద్దుటే లేవగానే నేను స్నానం చేసిన తర్వాత ఫస్ట్ గురుగీతా పారాయణం 4 అధ్యాయాలు పారాయణం చేస్తా. 85 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆవిడ చెప్పింది. రోజుకి 4-5 మాలలు తిప్పుద్ది, అంటే 400-500 గురుమాల మంత్రం చదువుతుంది. మంత్రాన్ని 400-500 సార్లు అనుష్ఠానం చేస్తూ ఉంది ఆ 85 సంవత్సరాల ఆవిడ. ఉదయం పూట టిఫిన్ చేసిన తర్వాత 1 గంట 2 గంటలు మన యూట్యూబ్లో ఓన్లీ మన గురుబోధలే వింటదంట. 2 గంటలు గురుబోధలు వింటది. మధ్య మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు భోజనం చేసిన తర్వాత, టిఫిన్ చేసిన తర్వాత, స్నాక్స్ తర్వాత మధ్య మధ్యలో అనుష్ఠానం చేస్తూ ఉంది. మరి ఎంత స్థితిలో ఉన్నట్టు, ఎంత ప్రయత్నం చేస్తున్నట్టు ఆవిడ అమ్మ. ఆవిడ అంటే ఇక్కడ శ్రద్ధ, ఇక్కడేంటి? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇక్కడ దానికి 5వ సాధన ఏమని చెప్తున్నారు? ఎవరికి శ్రద్ధ ఉంటుందో వాళ్ళకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఎవరు ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ప్రాప్తిస్తుంది. ప్రయత్నం లేనటువంటి వాడికి ప్రాప్తించదు. ఊరికనే వచ్చి వాళ్ళలో పడిద్దా? అర్థమైందమ్మా? కాబట్టి నాయనగారు ఇక్కడ మనకి చతుర్విధ సాధన చతుష్టయ సంపత్తిలో, సమాధి షట్క సంపత్తిలో 5వ సాధనలో ఏమని చెప్తున్నారు? శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళకే
ప్రాప్తిస్తుంది అని చెప్పారు. ఇక నీకు శ్రద్ధ ఉందా లేదా అనేది నువ్వు ఆలోచించుకో. నువ్వు టైంపాస్కి ఆశ్రమానికి నువ్వు టైంపాస్కి వెళ్తున్నావా, నిజంగా నువ్వు మోక్షాన్ని పొందాలనేటువంటి తపనతో వెళ్తున్నావా, నువ్వు ఆలోచించుకో. అర్థమైందమ్మా? ఇప్పుడు టైంపాస్కు బఠానీలాగా వచ్చేవాళ్ళు కూడా కనిపిస్తారమ్మా మనకి. టైంపాస్కి బఠానీలాగా వచ్చి సరదాగా వస్తారన్నమాట. కాసేపు ఎప్పుడు టయానికి పూజ టయానికి వస్తారు. అర్థమైందమ్మా? అదే ఫంక్షన్కి అయితే తెల్లవారుదామని లేసి వెళ్తారు. తెల్లవారుదామని 4ంటికి వెళ్ళేసి 6ంటికి అక్కడ అటెండెన్స్ వేస్తారన్నమాట ఒక ఫంక్షన్ కాడ. అదే పూజ కాడంటే మధ్యాహ్నం 11ంటికి 12ంటికి వస్తారు. ఏముంది ఎప్పుడు నడిచే పూజగా పోదామని అనుకుంటాడు. వచ్చిన తర్వాత కూడా శ్రద్ధ ఉండదు. కొంతమంది ఎట్లా ఉంటుందమ్మా, వచ్చిన తర్వాత పక్కనోడు చెవికి చిల్లులు పడాలి వీడు మాట్లాడే మాటలకి. వాడిని పూజలో కూర్చొని కూడా వీడు కూర్చోడు అనమాట. ఇక వచ్చిన కాడి నుంచి ఒక్కటే రోత. కొంతమంది ఉంటారమ్మ అలా. వాడు చెడ్డదే కాక తా చెడ్డ కోతి వనమెల్లా జరుగుతున్నాడు, పక్కన వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. ఇక ఎప్పుడో మధ్యాహ్నం 12ంటికి వస్తారు. భోజనం చేసిన తర్వాత కనీసం సత్సంగం జరుగుతుందంటే కూడా సత్సంగం కాడ కూడా ఉండడమ్మా. అర్జెంటు పని ఉందంటాడు. అర్జెంటు పని ఉందంటాడు. ఏం అర్జెంట్ అమ్మా? నెలకు ఒక్కరోజు 1 గంట సేపు కూడా సత్సంగం వినకపోతే మరి ఇంటికాడ ఏం ప్రాక్టీస్ చేస్తున్నట్టు నువ్వు? ఇంటికాడ అంత ఆరిపోయే పనే ఉంది. పెళ్ళిళ్ళకి వెళ్ళి హోటల్స్కి వెళ్ళి హోటల్లో డిన్నర్లకి వెళ్ళి అర్ధరాత్రి 12ంటికి 1 గంటకు వచ్చిన వాళ్ళు కూడా ఎంతమంది లేరు? 12ంటికి 1 గంటకు వచ్చిన సందర్భాలు ఎన్ని లేవు? దాంట్లో లెక్కేసుకుంటే 5ంటికి క్లాస్ అయిపోతే 6ంటికి బయలుదేరినా కానీ 8ంటికల్లా ఇంటికి చేరుకుంటావు కదా. ఒకరోజు వెళ్ళిన తర్వాత వండుకోవడానికి కుదరలేదు. ఎన్ని రోజులు సాయంత్రం పూట 2 ఇడ్లీలు హోటల్ కాడి నుంచి తెచ్చుకొని తిన్న రోజులు లేవు? ఒక్కరోజు త్యాగం చేయలేమా? ఏది నీ శ్రద్ధ, ఏది నీ ప్రయత్నం? ఊరికనే భగవంతుడు వచ్చి నీ ఒళ్ళో కూర్చుంటాడా? ఈ మహాత్ముడు వచ్చి అక్కడ కూర్చొని కళ్ళు మూసుకోంగలోనే ఇక దేవుడికి ఉన్న పనులని వదులుకొని ఈయన నిండిపోవాలన్నమాట. ఈయన ఆవాహనం చేసుకుంటాడు. ఇలాంటి భక్తులను ఆవాహనం చేసుకునేది ఇలాంటి భక్తులుగా దైవానుగ్రహం కలిగేది. ఎంత శ్రద్ధ ఉండాలి, ఎంత ప్రయత్నం చేయాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఎవరికి శ్రద్ధ ఉంటుందో, ఎవరు ప్రయత్నం చేస్తారో వాళ్ళకు మోక్షం ప్రాప్తిస్తారు తప్ప ఆటోమేటిక్గా ఆటపాటలుగా ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కాదు. ఇది ఏమన్నా మామూలు విషయమా? దైవానుగ్రహం మామూలు విషయమా? మోక్షం అనేటువంటిది అంత సులువైనటువంటిదా? అనేక జన్మల నుండి వెంటాడుతూ ఉన్నటువంటి ఈ సంసారం అనేటువంటి సముద్రంలో నుండి, ఈ సంసారం అనేటువంటి దుఃఖ వలయంలో నుండి ఛేదించుకొని బయటికి రావడం అంత తేలిగ్గా ఉందా? ఎంత ప్రయత్నం చేయాలి? ఆ ప్రయత్నమే లేకుండా, శ్రద్ధే లేకుండా, ఏమీ లేకుండా నామినల్గా సాధించి ప్రయత్నం చేస్తే ఏం ఉపయోగం? అంటాడు నా ఇష్టం అండి అంటాడు. నా ఇష్టం అంటాడు. నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకు. ఎవడేమంటాడు? ఎవరు వద్దంటారు? ఈ జన్మ పోయింది, వచ్చే జన్మ, ఆ జన్మ మళ్ళీ ఏమండి గురువుగారు నా ఇష్టం. నీ ఇష్టం. నువ్వు కుక్కవైతావు కా, నక్కవైతావు కా. వచ్చే జన్మలో నువ్వు నక్కవై పడతావు, పిల్లి వై పడతావు, ఎలుక వై పడతావు, దోమ వై పడతావు, చేమ వై పడతావు. ఏ బ్రతుకు బతుకుతావో నీ ఇష్టం. డ్రైనేజీలో పురుగులు కూడా కావచ్చు. అర్థమైనా? నా ఇష్టం అనేవాడు బ్రతుకు అలాగే ఉండేది. ఈ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి జీవుడు మళ్ళీ ఎలాంటి శరీరాన్ని ధరిస్తాడో తెలియదు కదా. ఇక్కడ ఉన్నటువంటి బుద్ధులను బట్టే కదా, ఇక్కడ ఉన్నటువంటి ఆలోచనలు బట్టే కదా జన్మ వచ్చేది. కాబట్టి శ్రద్ధతో ప్రయత్నం చేయాలి నాయన అని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారు. శ్రద్ధ ఉండాలి దేని యందు? గురువు చెప్పినటువంటి జ్ఞానమునందు ఆ పద్ధతిగా జీవించే ప్రయత్నం చేయాలి. లాస్ట్దమ్మ 6వ సాధన చెప్తారనమాట. సమాధి షట్క సంపత్తిలో 6వది సమాధానము అనగా గురువుల వారు చెప్పు వేదాంత వాక్యములను వినక వ్యతిరేక పద్ధతిగా వెళ్ళే మనస్సును త్రిప్పి వేదాంత వాక్యముల యందు నిలుపటే సమాధానమనబడును. అర్థమైందమ్మా? గురువు గారు చెప్పేటువంటి వేదాంత వాక్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే మంచి మాటలు చెప్తారు కదా, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలు చెప్తారు కదా, ఆ విషయాల యందు నిలిపి ఉంచాలి. అర్థమైందమ్మా? ఒకవేళ మనసు వీటిని విడిచిపెట్టి బయటికి వెళ్ళిందనుకో, మా బయటికి వెళ్ళేటువంటి మనసును తీసుకొచ్చి మళ్ళా మనసుకి నచ్చజెప్పి సమాధానపరచాలి. మనసు సమాధానపడాలి. మనసు ఎప్పుడు సమాధానపడుతుందంటే అమ్మ, మనసు సమస్థితిలోకి వచ్చినప్పుడు.
మనసు సమస్థితిలోకి వచ్చినప్పుడు, మనసు సంశయరహితమైనప్పుడు, మనసు సందేహరహితమైనప్పుడు, మనసు భ్రాంతిరహితమైనప్పుడు మనసు సమాధానపడుతుంది. వీటన్నిటికీ కారణం జ్ఞానం. ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి జ్ఞానం కలిగి అనిత్యమైనటువంటి వాటి యందు ఆసక్తిని విడిచిపెట్టి నిత్యమైనటువంటి దాని యందు ఎవరైతే ఆసక్తిని పెంపొందింపజేసుకుంటారో వాళ్ళ యొక్క మనసు సమాధానపడుతుంది అని చెప్పారు. ఓకే, అర్థమైందమ్మా. మొదటి సాధన నిత్య అనిత్యము, రెండోది వైరాగ్యం కలిగి ఉండాలి, మూడోది సమాధి షట్క సంపత్తి, 6 సద్గుణాలు చెప్పారు. ఈ 6టిని మనం అలవర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అర్థమైందమ్మా. లాస్ట్ది ముముక్షత్వము, అనగా జన్మరహితం. సద్గురుమూర్తి సన్నిధి చేరి 24 తత్వాలు గలది దేహమని, 25వ తత్వము దేహి అని తత్వ విచారణ చేసి తత్వములకు మూల పదార్థము ఎరుకయని, పరిపూర్ణ పరవాక్యమున ఎరుక గొడ్రాలి బిడ్డ వంటిదని లేనిదని నిశ్చయించుట ముముక్షత్వం అనబడును. ఇదియే జన్మరహిత పద్ధతి అని తెలియము. ముముక్షత్వం అంటే మోక్షాన్ని పొందాలి అనేటువంటి తపన. అర్థమైందమ్మా. మోక్షాన్ని పొందాలి అనేటువంటి తపన ఉన్నటువంటి వాడు తత్సంబంధితమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఏం జ్ఞానం చెప్తున్నారు ఇక్కడంటే 24 తత్వాలు కలిగినటువంటిది శరీరమని, 25వ తత్వము ఆత్మ అని తెలుసుకుంటారు. ఆ 25వ తత్వము ఏదైతే ఉన్నదో అది దేహి అని ఈ విధంగా విచారణ చేసి తత్వములకు మూల పదార్థము ఎరుకని. మన శరీరంలో చెప్తారు, మన సాంఖ్యం క్లాస్ చెప్పుకున్నప్పుడు 96 తత్వాల గురించి 24 తత్వాల గురించి ఇవన్నీ చెప్పుకున్నాం కదా. వీటన్నిటికీ మూలమైనటువంటిది ఎరుక అని తెలుసుకొని, ఈ ఎరుక అనేటువంటిది పరిపూర్ణ పరబాహ్యమనందు లేనిదని, ఒకవేళ ఉన్నా కానీ వంద్యాసూనునివతిగా గొడ్రాలి బిడ్డ లాంటిది అనేటువంటి విషయాన్ని మనకు ఆ గురుమూర్తి సూచన చేసి ఆ యొక్క సాధకుడికి జ్ఞానాన్ని దృఢం చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అర్థమైందమ్మా. మనకి ఒకటి నిత్య అనిత్య వస్తు వివేకం. ఏది నిత్యమో ఏది అనిత్యమో ఆ వస్తువుల యందు ఆ వివేకం కలిగి వస్తువులతో అటాచ్మెంట్ పెట్టుకొని జీవించగలగాలి. రెండోది వైరాగ్యము. అర్థమైందమ్మా. ఈ దేహాది జగత్తు అనిత్యమైనటువంటిదని, దాన్ని వమనమైనటువంటి అంటే వాంతి చేసుకున్నటువంటి ఆహారాన్ని మళ్ళీ తిరిగి అలా తినమో ఈ అనిత్యమైనటువంటి వాటి యందు భ్రాంతిని విడిచిపెట్టి ఉంటాడు అని రెండో సూత్రం చెప్పారు. మళ్ళా శమము అంతరేంద్రియ నిగ్రహం, దమము బాకేంద్రియ నిగ్రహం, ఉపరతి అంటే పాపం చేయకుండా ఉండాలా, సత్కర్మను కర్తృత్వరహితంగా చేయాలి. తర్వాత తితిక్ష అంటే శ్రద్ధ కలిగి ఉండాలి. అర్థమైందమ్మా. ఓర్పు కలిగి ఉండాలి. తితిక్ష అంటే ఓర్పు కలిగి ఉండాలి. 5వది శ్రద్ధతో సత్కర్మలు చేయాలి. 6వది సమాధానం, మనసు సమాధాన పడాలి. అంటే వ్యతిరేక్తంగా వెళ్లకుండా, మనసు వేదాంత వ్యతిరేకమైనటువంటి విషయాల వైపు వెళ్లకుండా గురువు చెప్పినట్టుగా నమ్మాలి. గురువు గారు ఏం చెప్తే అది నమ్మాలన్నమాట. గురువాక్యం అన్నది ఎవరికైతే నమ్మకం ఉంటుందో, ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటారు. గురువు అనేటువంటి వాడు నమ్మిన శిష్యుడిని చెయ్యి పట్టుకొని వెంట తీసుకెళ్తాడు, లక్ష్యాన్ని తీసుకెళ్ళి అక్కడ విడిచిపెడతాడు. ఓకే అమ్మా. ఇది తర్వాత లాస్ట్ది ముముక్షత్వం అంటే మోక్షం అని పొందాలనేటువంటి తపన ఉంది కాబట్టి ఇంత ప్రయత్నం చేస్తాడు. ఈ దేహములుగా ఉన్నటువంటి ఈ ఎరుక పరిపూర్ణమనందు లేదు అని ఒక దృఢ నిశ్చయం కలిగి ఎవరైతే ఉంటారో వాళ్లకు జన్మరహితం అవుతుంది. ఇవి సాధకుడు సాధించవలసినటువంటి చతుర్విధ సాధనలు అన్నారు. అర్థమైందమ్మా. దీన్నే సాధన చతుష్టయ సంపత్తి అన్నారు. ఈ లక్షణాలు ఎవరికైతే కలిగి ఉంటారో మోక్షాన్ని పొందాలి అనేటువంటి తపన, సమాధి షట్క సంపత్తి, వైరాగ్యము, వివేకం అనేటువంటి 4 సాధనలు ఎవరైతే పూర్తి చేసి ఉంటారో వాళ్ళు ఈ యొక్క సాంప్రదాయంలో, మన యొక్క అచల సాంప్రదాయంలో చెప్పేటువంటి గురుబోధ వినటానికి అర్హులవుతారు అని చెప్పారు. ఓకే అమ్మా. మనం ఇప్పుడు ఆ బోధ వినాలంటే ఈ అర్హత ఉండాలి. ఇలాంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఆ గురువుగారు చెప్పేటువంటి బోధ వంట పట్టింది. వినటం కాదమ్మా, వినటానికి అందరికి చెవుల్లోకి వెళ్తుంది. చెవుల్లోకి వెళ్ళటం కాదు, స్థితి కుదరాల, ఆ అనుభూతి కలగాల, ఆచరణ కుదరాల. అర్థమైందమ్మా. ఎవరైతే సాధకుడు సాధన చతుష్టయ సంపత్తిని పొంది ఉంటారో వారు సద్గురు ముఖతః విచారణ చేసి మూలము లేని గుర్తెరిగే శరీరం లేనిదని, పరిపూర్ణము సత్యమని, పరిపూర్ణ సంజ్ఞతో
ఎరుకను విడిచిపెట్టి ఎరుక లేకుండా ఉంటాడు. అటువంటి వాళ్ళకి జన్మరహిత స్థితి కలదు. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.